Welcome, sir. Please welcome onto the dais. ముఖ్యమంత్రిగా హోంశాఖ మంత్రిగా పోలీస్ శాఖపై స్పెషల్ గా ఫోకస్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పోలీసులను అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దేలా నిరంతరం శ్రమిస్తున్నారు. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 లో తెలంగాణ టాప్ ప్లేస్ లో ఉందంటే అది మన ముఖ్యమంత్రి పరిపాలనా దక్షతకే నిదర్శనం. చట్టం ముందు అందరూ సమానమనే సంకేతం ఇస్తూ ఎవ్వరు తప్పు చేసినా తాట తీసేలా యాక్షన్ తీసుకుంటున్నారు డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి గారు. సమాజానికి చీడ పురుగులుగా మారిన డ్రగ్స్ గంజాయిపై యుద్ధం ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారి మానస పుత్రిక యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ దేశానికే రోల్ మోడల్. రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారిని కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. వేం నరేందర్ రెడ్డి గారు వెల్కమ్ సార్. ప్రభుత్వ సలహాదారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ కె రామకృష్ణరావు గారు. హోంశాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సీనియర్ ఐపీఎస్ శ్రీ రవి గుప్తా గారికి స్వాగతం. తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ డాక్టర్ జితేంద్ర గారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ డీజీ శ్రీ సివి ఆనంద్ గారికి వెల్కమ్ సార్. అలాగే రమేష్ రెడ్డి గారు ఐజీ ప్రొవిలెన్స్ అండ్ లాజిస్టిక్స్ వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఏపీఎన్ తెలంగాణ జీ డైరెక్టర్ ఉమేష్ రాఫ్ గారు, అలాగే జీ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ భరత్ గారు, అందరికీ వేదిక మీదకి స్వాగతం సార్. తెలంగాణ పోలీస్ దేశంలోనే నెంబర్ 1 గా నిలిచింది. అత్యాధునిక టెక్నాలజీ వినియోగంతో అక్రమార్కుల భరతం పడుతూ నేరాల నియంత్రణలో టాప్ గేర్ లో దూసుకుపోతోంది తెలంగాణ పోలీస్ శాఖ. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక పోలీస్ శాఖపై స్పెషల్ గా ఫోకస్ చేశారు. హోంశాఖ మంత్రిగా కూడా ఉన్న రేవంత్ రెడ్డి గారు లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లో తెలంగాణ పోలీసులు సూపర్ పోలీసింగ్ తో దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తున్నారు. తెలంగాణ పోలీసుల పనితీరుకు ఈవెన్ ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 సాక్ష్యంగా నిలుస్తోంది. జాతీయ స్థాయిలో అత్యుత్తమ పోలీసింగ్ నిర్వహిస్తున్న కేటగిరీలో తెలంగాణ పోలీస్ శాఖ నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. 10 పాయింట్లకు గాను 6.48 పాయింట్లతో టాప్ ప్లేస్ సాధించింది. టాటా ట్రస్ట్, కామన్ కాజ్ వంటి ప్రఖ్యాత సంస్థలు రూపొందించిన నివేదికలో కూడా తెలంగాణ పోలీసులు టాప్ లో ఉన్నారు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపిద్దాం. అందరూ ఒక్కసారి నిలబడాల్సిందిగా కోరుకుందాం. ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పదపదానని పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జీవన చావళీలు చాలు
ఎస్, ప్రజారక్షణలో ప్రాణాలకు తెగించి కాపు కాస్తున్న ఖాకీలు తెలంగాణలో ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో కొంతమందిని ఈ వేదిక మీద జీ న్యూస్ సగర్వంగా సన్మానిస్తుంది. అది కూడా మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. చాలా గర్వంగా ఉంది మనందరికీ ఇవాల్టి ఈ సెలబ్రేషన్. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా సీఎం గారు మనకు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవాళ మనం సన్మానించుకుంటున్న 22 మంది పోలీసులు ఇవాల్టి మన రియల్ హీరోలు. సో పోలీస్ అన్నల కోసం మాటలు సరిపోవు, అందుకే జీ తెలుగు న్యూస్ వాళ్ళకి మా చిరు కానుకగా ఒక పాటని అంకితం చేయబోతున్నాం. ప్లీజ్ సాంగ్ ప్లీజ్. కమిచ్చే తోడై రాత్రి పగలు లేని సేవకుడయ్యాడే, రక్షకుడైన తానే శిక్షకుడైన తానే, శీతల ఉష్ణంలో నా స్థైర్యం పోయిడే. అధర్మాన్ని అని చేసేందుకు నిత్యం రగిలే తన సంకల్పం, విపత్తు వచ్చిన భయపడకుండా ఉండే తన ధైర్యం, స్వధర్మాన్ని ఎప్పుడు మరవని సత్యమే కదా తన విశ్వాసం, ప్రజల రక్షణే ముఖ్యం అంటూ విడిచెలి కనవాసం. ఏవో కష్టాలు ఎన్నో బాధలు ఎప్పుడు వెనకడుగే యోధుడు నువ్వే పోలీస్. నీతిని కాచే నీడని నమ్మకమిచ్చే తోడై రాత్రి పగలు లేని సేవకుడయ్యాడే, రక్షకుడైన తానే శిక్షకుడైన తానే, శీతల ఉష్ణంలో నా స్థైర్యం పోయిడే. తెలంగాణ పోలీస్. థ్యాంక్ యూ సో మచ్ సింగర్ కార్తిక్ కడకొండ్ల. థ్యాంక్ యూ. సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారికి జీ న్యూస్ యాంకర్ స్పందన మొక్కని ప్రజెంట్ చేయబోతుంది. సో ప్లీజ్. మిగతా అతిథులకు కూడా జీ న్యూస్ యాంకర్స్ మొక్కలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. హార్డ్ వర్క్, డెడికేషన్, డిసిప్లిన్, సింప్లిసిటీ ఉంటే ఒక మనిషి సామాన్య రైతు కుటుంబం నుంచి సీఎంగా ఎలా ఎదగచ్చో మన సీఎం గారి నుంచే ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. సార్ గురించి మాటల్లో చెప్పడానికి చాలా కష్టం, ఎందుకంటే ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్కి వెళ్ళలేదు మనం చూస్తూ పెరిగాం. హార్డ్ వర్క్ చేస్తే ఒక మనిషి ఏ లెవెల్కి వెళ్తారు అనేది కూడా ఆయన చూస్తే అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు దేశంలోనే తెలంగాణ స్టేట్ని సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇంతింతై ఒటుడింతై మరియు దానింతై నభోవీధిపై నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై నంతై చంద్రుని కంతై ధ్రువినిపై నంతై మహర్వాటిపై నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవధ్యై. ఈ పద్యం ఎగ్జాక్ట్గా ఆయనకు సరిపోతుంది. ఒక తెలంగాణ మహిళగా ఇంత సేఫెస్ట్ స్టేట్లో ఉన్నందుకు నాతో పాటు ప్రతి మహిళ గర్వపడుతుంది. గర్వంగా చెప్తున్నాం. సెల్యూట్ పోలీస్ అన్నలు అండ్ సీఎం గారు హోంశాఖ మంత్రిగా కూడా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో సేఫ్టీయే మెయిన్ ఇంపార్టెంట్. సో అదే మన తెలంగాణలో ఉంది. దాని గురించి మరోసారి సెల్యూట్. అండ్ ఈ అవార్డ్ కార్యక్రమం తెలంగాణలో చాలా మందికి సీఎం సార్ ఆధ్వర్యంలో చాలా ప్రోగ్రామ్స్ చేసుకోవాలనిపిస్తుంది. ఆ అదృష్టం మనకి జీ తెలుగు న్యూస్ ద్వారా చీఫ్ ఎడిటర్ భరత్ గారు కల్పించారు. సో దానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. రియల్ హీరోస్ కాదు, రియల్ హీరోస్తో మనం సెలబ్రేట్ చేసుకుంటున్న ఈవెంట్ ప్రతి ఒక్కరికి నిజంగా గర్వకారణం. పోలీస్ అన్నలే కాదు, వాళ్ళ ఫ్యామిలీస్ సాక్రిఫైసెస్ కూడా ఉంటాయి. వాళ్ళకు కూడా నా సెల్యూట్. థ్యాంక్ యూ ఫ్యామిలీస్. సో ఇప్పుడు
జీ తెలుగు చీఫ్ ఎడిటర్ భరత్ గారిని స్వాగత ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఆసీనులైన మాన్య ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, డీజీపీ జితేందర్ గారికి, మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఆసీనులైన ఇతర పెద్దలందరూ కూడా వేం నరేందర్ రెడ్డి గారికి, రవి గుప్తా గారికి, ఉమేష్ రాఫ్ గారికి, రమేష్ గారికి, సివి ఆనంద్ గారికి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు. నేను సమయం తక్కువ ఉంది కాబట్టి 2-3 విషయాలు సూటిగా చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా మీడియా లోపాలను ఎత్తి చూపడమే కాదు, మంచి జరిగినప్పుడు దాన్ని కూడా చెప్పాలి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో హోమ్ మినిస్టర్గా కూడా ఆయన ఉన్నారు కాబట్టి మంచి ఏం జరిగింది నా అబ్జర్వేషన్లో మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇక్కడ వందలాది మంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, టీవీ స్క్రీన్ల మీద కూడా వేలాది మంది చూస్తున్నారు. సార్ ఒక విషయంలో మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అదేంటంటే చట్టం ముందు అందరూ సమానమే అని మీరు 1-2 సందర్భాల్లో మిగతా వాళ్ళు అటువంటి డిసిజన్ తీసుకోలేరు, ప్రూవ్ చేశారు సార్. చట్టం ముందు రాజు లేదు, పేద లేదు. చట్టం ఎవరికీ చుట్టం కాదు, పెద్దవాళ్ళైనా పేదవాళ్ళైనా ఎవరికీ చుట్టం కాదు, అందరూ సమానమే అని మీరు చాటి చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఆ సందర్భానికి నేను పోదలుచుకోలేదు, మీకు అందరికీ అర్థమై ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు బికాజ్ ఐ వర్క్డ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద టైం ఢిల్లీ కాబట్టి ఢిల్లీ నుంచి కాల్స్ వచ్చాయి, అరే ఇతనా బడా ఆద్మీ को अरेस्ट कर दिया, ये ऐसा मतलब ఆ ఫ్రీ హ్యాండ్ మీరు ఇవ్వబట్టే జితేందర్ గారికి లేకపోతే సివి ఆనంద్ గారికి అది సాధ్యమైంది. సో ఒక మెసేజ్ హోమ్ మినిస్టర్ మీరే, ముఖ్యమంత్రి మీరే ఒక క్లియర్ మెసేజ్ పంపించారు. చట్టం ముందు ఎవరు గొప్ప కాదు, తప్పు చేస్తే ఎవరైనా సరే దానికి వారు అనుభవించాల్సిందే అని మీరు స్పష్టంగా జాటి చెప్పారు. దీనికి రియల్లీ మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. రెండో విషయం సార్, నా అబ్జర్వేషన్ పోస్టింగ్స్లో మెరిట్ సార్. మెరిట్ ఆధారంగా మీరు పోలీసులకు పోస్టింగ్స్ ఇచ్చారు సార్. లాస్ట్ 15-20 సంవత్సరాల్లో సరే డిఫరెంట్ పార్టీస్ డిఫరెంట్ గవర్నమెంట్స్ ఉన్నాయి, అది లోపించింది సార్. నా ముందు అవినాష్ మహంతి గారు ఉన్నారు సైబరాబాద్ సిపిగా, ఆయన పోస్టింగే ఉదాహరణ. ముక్కుసూటిగా ఉంటారు, తెలిసి కూడా అటు ఇచ్చారు. అంటే అయినో ముఖ్యమంత్రిగా మీరున్నప్పుడు ప్రజాప్రతినిధుల నుంచి ఎంత ఒత్తిడి ఉంటుంది నాకు తెలుసు పోస్టింగ్స్ విషయంలో. రెండింటి బ్యాలెన్స్ చేయాలి ప్రజాప్రతినిధులు. లాస్ట్ 15-20 సంవత్సరాలుగా 3/4 మెజారిటీ ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు పోస్టింగ్స్లో మెరిట్. అంటే ప్రజాప్రతినిధులు పోస్టింగ్స్ విషయంలో రికమెండ్ చేయవద్దని కాదు, కానీ రికమెండ్ చేస్తున్న వ్యక్తుల్ని తోటి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కేవలం ఇంతకుముందు నా చిన్నప్పుడు పోలీసులు వెళ్తే కనుక ఎమ్మెల్యే కానీ లేకపోతే ఎంపీ కానీ వెళ్తే కేవలం ఒక కానిస్టేబుల్ మాత్రమే ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రతిదానికి సిఐ ఎస్ఐ కూడా ప్రతి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వెళ్ళినప్పుడు వెళ్లాల్సి వస్తుంది. అటువంటి వాళ్ళని వాళ్ళు పోస్టింగ్లకు రికమెండ్ చేస్తున్నారు. మంచి వ్యక్తుల్ని అందరినీ అనట్లేదు, ప్రజాప్రతినిధుల్ని కొద్దిమంది చేస్తున్నారు. కానీ మీకు 3/4 మెజారిటీ ఉన్న గవర్నమెంట్స్ కూడా ఇంప్లిమెంట్ చేయని విధంగా మీరు పోస్టింగ్స్లో మెరిట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే ఈ విషయాలు మంచి పనులు చెప్తే కనుక మీకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది, సో దట్ మీరు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయగలుగుతారు. అయినో మీ మీద ఎంత ఒత్తిడి ఉంది ప్రజాప్రతినిధులకు సంబంధించి, మీకంటే ఎక్కువ మెజారిటీతో గెలిచిన వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయని దాన్ని మీరు చేస్తున్నారు సార్. రియల్లీ దానికి కూడా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. మూడో విషయం సార్, డ్రగ్స్కు సంబంధించి సార్. నేను ఢిల్లీలో మీకు కూడా తెలుసు సార్, ఢిల్లీలో 10 సంవత్సరాలు పనిచేసి వచ్చాను. పంజాబ్లో ఆ చుట్టుపక్కల రాష్ట్రాలు వెళ్తున్నప్పుడు పంజాబ్ లాంటి సిచ్యువేషన్ తెలంగాణలో డ్రగ్స్కి సంబంధించి వచ్చిన పరిస్థితి సార్. ఇక్కడ నా కుమారుడు కూడా ఉన్నాడు సార్. నేను పెద్ద స్కూల్స్లో జాయిన్ చేయాలంటే, ఇంటర్నేషనల్ స్కూల్స్లో జాయిన్ చేయాలంటే, అంటే స్కూల్ అందరని కాదు, పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్లో 8th క్లాస్ 9th క్లాస్ కూడా డ్రగ్ కల్చర్ వచ్చింది సార్. దీన్ని ఎవరూ దృష్టి పెట్టలేదు సార్. మీరు వచ్చిన తర్వాత దాన్ని దృష్టి పెట్టారు సార్. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అయినా డ్రగ్స్ అయినా ఈ విషయంలో మీరు తీసుకున్న చర్యల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సార్. ఒక తల్లి ఒక తండ్రిగా నేనైతే ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయించలేదు సార్, ఇంటి ఎదురుగా ఉన్న స్కూల్లోనే జాయిన్ చేయించాను. దట్ బికాజ్ అది ఒక రీజన్. తర్వాత పోలీసుల గురించి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ పోలీస్ స్కూల్స్ కూడా స్టార్ట్ చేశారు సార్. సో ఒక హోంమంత్రిగా
మీరే ఇప్పుడు ఉన్నారు, హోంమంత్రిగా మీరే కంటిన్యూ కావాలని నేను కోరుకుంటున్నారు. మళ్ళీ వస్తే వాళ్ళ చేతిలో ఎలా ఉంటుందో. అంటే ఒక సిస్టమ్ను మీరు మార్చే దిశగా, ఇంతకాలం ఈ సిస్టంలో ఉన్న లోపాలు మార్చే దిశగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. దానికి రియల్లీ నేను వ్యక్తిగత లెవెల్లో ప్లస్ జీ తెలుగు న్యూస్ ఎడిటర్గా కూడా ఈ విషయంలో మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సార్. సో థ్యాంక్ యూ, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సార్. పోలీస్ అవార్డ్స్ సంబంధించి ఈ ప్రోగ్రామ్ని ప్రతి సంవత్సరం కూడా మీరు అవకాశం ఇస్తే, ఎందుకంటే మా జీ నెట్వర్క్లో రాజస్థాన్లో మిగతా రాష్ట్రాల్లో అన్ని అవార్డ్స్ ఇస్తుంటారు, డాక్టర్స్ అవార్డ్స్, రియల్ ఎస్టేట్ అవార్డ్స్. పోలీసులకు సంబంధించి లేదు సార్. మా జీ నెట్వర్క్లో మిగతా నేషనల్ ఛానల్స్లో పోలీస్ అవార్డ్స్ కంపల్సరీగా ఉంటుంది. మేము రీసెంట్లీ 2-3 సంవత్సరాల క్రితమే లాంచ్ చేశాం కాబట్టి మాకు ఈ అవకాశం కల్పించారు. అవకాశం కల్పించిన ఈ నిజానికి ఐడియా ఉమేష్ రాఫ్ గారిది, మా డైరెక్టర్ గారిది. ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి సో అవకాశం జితేంద్ర గారు కల్పించినందుకు ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. వచ్చిన వాళ్ళందరూ కూడా అవార్డు విన్నర్స్ కూడా, వాళ్ళకు కూడా అందరికీ ధన్యవాదాలు. చాలా షార్ట్ నోటీస్లో 3-4 రోజుల్లోనే మా స్టాఫ్ అందరు కూడా జీ తెలుగు న్యూస్ టీం అంతా కలిసి దీన్ని పనిచేసి చాలా సక్సెస్ఫుల్గా హోస్ట్ చేసామని అనుకుంటున్నాను సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ఏపీ తెలంగాణ జీ డైరెక్టర్ ఉమేష్ షరఫ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. Honorable Chief Minister Revanth Reddy Garu, Honorable Minister for BC Welfare and Transport Ponnam Prabhakar Garu, Chief Secretary, DGP, Commissioner of Police, my colleagues in Police Department, awardees, their families, media. I'll just keep it short. Thank you, sir, for giving an opportunity to Zee Network to honor the real heroes of Telangana Police. Sir, as you know, Telangana Police has been in the forefront of policing in India. It has been known for cutting edge use of technology. It has been known for its fight against Naxalism. Now it is also known for sensitivity and responsiveness to the citizens. In this connection, sir, I just want to bring to your notice that one of the sponsors, their NGO Right Reach, has also entered into an MOU with the Telangana Police recently to help them in sensitivity training of police personnel in Telangana State Police Academy. Sir, I am sure that under your able guidance and under the guidance of police officers of the state who have a very bright future of Telangana Police in their minds and hearts, Telangana Police will touch even greater heights. I want to, sir, in your presence, thank especially DGP Shri Jitendra, Commissioner of Police Shri CV Anand, and IG Provisioning Shri Ramesh Reddy for taking so much of effort and making this program a reality. Thank you all. Thank you, sir. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు తెలంగాణ పోలీస్కి సంబంధించి ఒక చిన్న డాక్యుమెంటరీ చేసాం. ప్లీజ్. తెలంగాణ పోలీస్ దేశంలోనే నెంబర్ 1. అత్యాధునిక టెక్నాలజీ వినియోగంతో అక్రమార్కుల భరతం పడుతూ నేరాల నియంత్రణలో టాప్ గేర్లో దూసుకుపోతోంది తెలంగాణ పోలీస్ శాఖ. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక పోలీస్ శాఖపై స్పెషల్ గా ఫోకస్ చేశారు. హోంశాఖ మంత్రిగా కూడా ఉన్న రేవంత్ రెడ్డి గారు లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో తెలంగాణ పోలీసులు సూపర్ పోలీసింగ్ తో దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తున్నారు. తెలంగాణ పోలీసుల పనితీరుకు ఇటీవలే విడుదలైన ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 సాక్ష్యంగా నిలుస్తోంది. జాతీయ స్థాయిలో అత్యుత్తమ పోలీసింగ్ నిర్వహిస్తున్న కేటగిరీలో తెలంగాణ పోలీస్ శాఖ నెంబర్ 1 స్థానం కైవసం చేసుకుంది. పది పాయింట్లకు గాను 6.48 పాయింట్లతో టాప్ ప్లేస్ సాధించింది. టాటా ట్రస్ట్, కామన్ కాజ్ వంటి ప్రఖ్యాత సంస్థలు రూపొందించిన నివేదికలోనూ
తెలంగాణ పోలీసులు టాప్ లో ఉన్నారు. యువతను మత్తులో దింపుతూ సమాజానికి అత్యంత ప్రమాదకరంగా మారిన గంజాయి డ్రగ్స్ కు చెక్ పెట్టడంపై తొలి రోజు నుంచి యాక్షన్ లోకి దిగిపోయారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యేక యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టీజీఏఎన్బీ ఏర్పాటు చేసి 252 కోట్లతో వాహనాలు, ఆధునిక సదుపాయాలు సమకూర్చారు. డ్రగ్స్ విక్రయించే వారి ఇళ్లకు తాగునీరు, విద్యుత్ కలెక్షన్లు తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో గంజాయి, డ్రగ్స్ స్మగ్లర్లకు చుక్కలు చూపిస్తున్నారు తెలంగాణ పోలీసులు. విపత్తుల సమయంలోనూ మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు తెలంగాణ పోలీసులు. వరదలు, రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాల ఘటనల్లోనూ ప్రాణాలకు తెగించి ప్రజలకు అండగా నిలుస్తున్నారు. మహిళల వేధింపుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. మహిళల జోలికి రావాలంటేనే ఆకతాయిలు జంకేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక దోపిడీ దొంగల ఆట కట్టించడంలో తెలంగాణ పోలీసులకు తిరుగే లేదు. తెలంగాణలో హత్యలు, దోపిడీలు చేసి దేశంలో ఏ మూలన దాక్కున్నా పట్టుకొచ్చి మరీ బాధితులకు న్యాయం చేస్తున్నారు. మన పోలీసుల పవర్ తో తెలంగాణలో అడుగు పెట్టాలంటేనే అంతర్రాష్ట్ర గ్యాంగులు వణికిపోయేలా పరిస్థితులు కల్పించారు. సైబర్ క్రైమ్ ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా మారింది. రోజు రోజుకు సైబర్ కేసులు పెరిగిపోతున్నాయి. సైబర్ క్రైమ్ నియంత్రణ కోసం స్పెషల్ సెల్ ఏర్పాటు చేసి సైబర్ గాళ్ల వలలో పడకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. సైబర్ మోసానికి గురైన వెంటనే తమకు ఫిర్యాదు చేస్తే నగదు అక్రమార్కులకు వెళ్లకుండా బ్రేకులు వేస్తోంది తెలంగాణ సైబర్ వింగ్. సీఎం రేవంత్ రెడ్డి మానస పుత్రికగా ఏర్పాటైన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తున్నాయి. హోంగార్డ్ నుంచి డీజీపీ పిల్లల వరకు అందరికీ ఒకే రకమైన అత్యాధునిక విద్యను అందిస్తున్నారు. పోలీస్ స్కూల్ ను సైనిక్ స్కూల్ స్థాయిలో తీర్చిదిద్దేలా 100 కోట్ల కార్పస్ ఫండ్ కు హామీ ఇచ్చారు. నిస్వార్థమైన సేవతో సమాజంలో ప్రతి ఒక్కరికి ఓ భరోసా కల్పిస్తున్న పోలీస్ అన్నకు హ్యాట్స్ ఆఫ్. మీ ధైర్య సాహసాలకు మా సెల్యూట్. ఇప్పుడు మనం చూసింది 70mm సినిమాను రీలో కాదు, రియల్ గా పోలీసులు చేసిన వర్క్, రియల్ విజువల్స్. గౌరవనీయులు ముఖ్యమంత్రి మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు చేసిన యాక్షన్ ప్లాన్స్ అన్ని ఆ డాక్యుమెంటరీలో ఉన్నాయి. థ్యాంక్ యూ, వండర్ఫుల్. ఇప్పుడు జీ డాక్యుమెంటరీని చూద్దాం. సుభాష్ చంద్ర భారతీయ మీడియా ప్రపంచంలోనే ఓ దిగ్గజం. ఈ పేరు భారతదేశ మీడియా చరిత్రలోనే ఓ బ్రాండ్. మారుతున్న ట్రెండ్ ను ముందే పసిగట్టడంలో సుభాష్ చంద్ర దిట్ట. టెక్నాలజీ అందుబాటులోకి రాని జమానాలో దూరదర్శన్ రోజుల్లోనే సుభాష్ చంద్ర ప్రైవేట్ శాటిలైట్ ఛానల్ ఆలోచన చేశారు. శాటిలైట్ ప్రసారాలను ఇంటింటికి చేర్చేలా కేబుల్ వ్యవస్థను తీసుకొచ్చారు. 3.5 లక్షల రూపాయల అప్పుల్లో ఉన్న తన కుటుంబ బాధ్యతను సుభాష్ చంద్ర తన భుజానికెత్తుకున్నారు. 15 ఏళ్ల ప్రాయంలో చదువును మధ్యలోనే ఆపేశారు. కుటుంబం కోసం సుభాష్ చంద్ర 17 ఏళ్ల వయసులో ఇంటి నుంచి బయటకు వెళ్లి ధాన్యం కొనుగోలు వ్యాపారంలోకి దిగారు. 1980లో ఎస్ఎల్ ప్యాకేజింగ్ సంస్థ నెలకొల్పారు. 1981లో మొదటిసారిగా ట్యూబ్ లైట్లు తయారు చేసే ఎస్ఎల్ ప్రో ప్యాక్ కంపెనీని ప్రారంభించారు. 1989లో ఆసియాలోనే అతిపెద్ద థీమ్ వాటర్ పార్క్ వాటర్ కింగ్డమ్ ను స్థాపించారు. దూరదర్శన్ మాత్రమే ఉన్న ఆ రోజుల్లో జనానికి వినోదం, సమాచారం అందించడం కోసం ఓ ప్రైవేట్ శాటిలైట్ ఛానల్ ఎందుకు ఉండకూడదని ఆలోచించారు. ఇండియాలో ఆ టైంకి అప్లింకింగ్ సౌకర్యం కూడా లేదు. అందుబాటులో టెక్నాలజీ లేకపోయినా వ్యయ ప్రయాసాలు కోర్చి దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ శాటిలైట్
ఉద్దేశంతో 1994లో సిటీ కేబుల్ నెట్వర్క్ ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఏర్పాటు చేశారు. భారతీయ మీడియా రంగంలో జీ టీవీ వేసిన అడుగులు ఎందరికో స్ఫూర్తిదాయకం. ఎవరికీ సాధ్యం కాని అరుదైన ఘనతలు సాధించింది. తన రికార్డులను తానే చెరిపేసుకుని మీడియా రంగాన్ని కొత్త ఎత్తులకు చేర్చింది. భారతీయ మీడియాలో జీ టీవీ రాక పెను సంచలనం. రేడియో, టీవీ మాత్రమే తెలిసిన భారతీయులు జీ టీవీ రాకతో సమాచారాన్ని వేగంగా, మరింత విశ్లేషణాత్మకంగా తెలుసుకునే వీలు కలిగింది. ప్రపంచ వ్యాప్తంగా మీడియా రంగంలో వస్తున్న మార్పులు, ట్రెండ్ను అద్భుతంగా అంచనా వేసిన సుభాష్ చంద్ర మీడియా బ్యానర్ అర్పించుకున్నారు. ఎవరూ సాహసించని రీతిలో అద్భుతాలు ఆవిష్కరించారు. వైర్లెస్ సెటప్ బాక్స్లలో టీవీ ప్రసారాల అవసరం గుర్తించిన ఈ మీడియా దిగ్గజం 2003లోనే మొట్టమొదటి డైరెక్ట్ టు హోమ్ డిటిహెచ్ డిష్ టీవీని ప్రారంభించారు. డిటిహెచ్ రంగంలో డిష్ టీవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ మామూలు కాదు. జీ బాటలోనే అనేక కార్పొరేట్ కంపెనీలు డిటిహెచ్ రంగంలోకి అడుగుపెట్టాయి. డిష్ టీవీ, వీడియోకాన్ రెండూ సుభాష్ చంద్ర సారథ్యంలోనే నడుస్తున్నాయి. ఇండియా ఫస్ట్ ఓటీటీ కూడా జీ కుటుంబం నుంచి వచ్చిందే. ఓటీటీ ఇప్పుడు వినోద రంగాన్ని శాసిస్తోంది. 2018లోనే మొట్టమొదటి ఓవర్ ద టాప్ ప్లాట్ఫామ్ జీ5 ప్రారంభమైంది. శాటిలైట్, కేబుల్ టీవీ, సోషల్ మీడియా, వెబ్ అన్నింటా తనదైన ముద్ర వేసింది జీ నెట్వర్క్. దూరదర్శన్ రోజుల నుంచే సమాచార విప్లవం తీసుకొచ్చిన జీ నెట్వర్క్ ఇప్పటికీ న్యూస్ మీడియాలో అగ్రగామిగా నిలిచింది. అలాంటి జీ నెట్వర్క్ లో 3 ఏళ్ల కిందట పురుడు పోసుకుంది జీ తెలుగు న్యూస్. లాంచ్ అయిన కొద్ది రోజుల్లోనే సంచలన ప్రసారాలతో మీడియాలో బజ్ క్రియేట్ చేసింది. 2022 జనవరి 25న భరత్ కుమార్ సారథ్యంలో తక్కువ మంది సిబ్బందితో డిజిటల్ మీడియాగా ఎంటర్ అయిన జీ తెలుగు న్యూస్ సరికొత్త ట్రెండ్ తో శాటిలైట్ మీడియాలో సంచలనాలకు కేరాఫ్ గా నిలిచింది. డిజిటల్ మీడియాలో ప్రభంజనం సృష్టించి మీడియా టైకూన్లను ముక్కున వేలేసుకునేలా చేసింది. సమాచారం, వాస్తవం ఈ రెండింటిని నమ్ముకున్న జీ తెలుగు న్యూస్ డిజిటల్ మీడియాలో రికార్డులు బద్దలు కొడుతోంది. 2025 ఏప్రిల్ నెలలో తెలుగులో అగ్రగాములుగా చెప్పుకుంటున్న మీడియా సంస్థలకు దిమ్మ తిరిగే రేటింగ్ తెచ్చుకుంది. ఏప్రిల్లో 43 కోట్ల వ్యూస్ తో తెలుగు డిజిటల్ మీడియాలోనే నెంబర్ 1 గా నిలిచింది. ఎలుతున్న మీడియా హౌస్లకు షార్ట్ కట్ లో సక్సెస్ రుచిని చూపించింది. నిజం నిక్కచ్చిగా, నిజం నిర్భయంగా చెప్పే ఇదే ఒరవడి ఇకపైన థ్యాంక్ యూ. సో మేమైతే జస్ట్ 3 years అయింది స్టార్ట్ చేసి జీ తెలుగు న్యూస్. సంగనబట్ల భరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో 3 years బ్యాక్ స్టార్ట్ అయ్యి చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అయితే ఇంత తొందరగా మాకి అవార్డ్ ఫంక్షన్ చేసుకునే అవకాశం కల్పించినందుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జీ తెలుగు న్యూస్ నుంచి స్పెషల్ థ్యాంక్స్ సార్. చాలా ఎన్నో ఈవెంట్స్ చేసుకుంటూ ఉంటాం, బట్ ఇది రియల్ హీరోస్ కోసం చేసుకునే ఈవెంట్. చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. అంటే ఒక సామాన్యుడు కూడా సీఎం దగ్గరికి ఈజీగా వెళ్ళగలిగే యాక్సెస్ ఉంటుంది అని విన్నాను. ఇవాళ మనం అది చూస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. రాష్ట్రంలో చాలా మందికి అనిపిస్తుంది, ప్రతి ఒక్కరికి సీఎం సార్ కనిపిస్తే మాట చెప్పాలని. ఇవాళ మాకు అదృష్టం దక్కింది జీ తెలుగు న్యూస్ ద్వారా. ఎడిటర్ భరత్ గారు మాకు అవకాశం కల్పించారు. వి ఆల్ లవ్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ డాక్టర్ జితేంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. Respected Honorable Chief Minister of Telangana, Shri A. Revanth Reddy Saab, Honorable Minister Shri Ponnam Prabhakar Garu, Advisor to the Government Shri Vem Narendra Reddy Saab, Chief Secretary Saab, Special CS Home Saab, CP Hyderabad, Shri Umesh Sharaf Saab, who is the heading the G Media in Andhra and Telangana, Mr. Bharat from G News Channel, Mr. Ramesh, our IG P&L,
all police officers present here, media, visual media, audio, बाकी सभी उपस्थित यहाँ, good afternoon. This program has been arranged to basically tell the people that how police officers at the ground level, they work and take risk and provide the security to all the citizens of Telangana. Many times we give various awards, medals, other cash rewards, other things also. But generally, public will not know that how our officers, police officers have been working at the ground, how they are taking the risk, and how they are even at the cost of their lives, they work hard, and their only purpose is to provide security to the citizens. It is all well known that police officers work 24 hours every day, and many occasions, especially when whole people of country are celebrating festivals, our policemen will be on duty. Only purpose is that citizens celebrate it well. Anyway, they sacrifice their own celebrations. This government has, you all know, that given special emphasis to narcotics, cybercrime, improving the technology, improving the traffic, and overall safety of the citizens. Towards that, we have been working consistently on regular basis, and you all know that efforts of the government for providing the best policing to the citizens, efforts of the department, efforts of the various coordinating departments. You all know that recently India Justice report was published, and Telangana police was considered the top police in the country. This shows that all police officers working in Telangana, how much hard work they are doing just to see that everyone in Telangana is safe. Because we wanted to reward these police personnel, and we wanted to show to the people how on the ground they have been working. So we formed a senior officers committee. We called the nominations, and each and every nomination was properly scrutinized by the senior officers, and it was decided on merits that who are the people who are to be given this Real Hero Award, G Award. In fact, we got several nominations. It was a very difficult choice because most of the officers are doing quite well. So it was a very difficult choice. So more than 100 nominations were there. So we wanted to restrict the number, and our idea was to cover maximum units and various fields of policing. So we have selected only 22 persons for this award, out of which 2 persons are from, one from the fire department, and one is from the other department also. SPF also we selected 1 person. So, but our criteria was that only officers up to the rank of Deputy Superintendent of Police will be considered, not the senior officers. So that was also a criteria. So first of all, I congratulate all these 22 people who have been selected, and I can promise you that it is done with very rigorous kind of screening which is done by the senior officers, and we have also seen their integrity and their honesty and other activities also, so that we don't miss anyone who is really real hero. So you all know that recently new criminal laws have also been implemented, and we have done the review several times, and we have found that implementation level is quite good. And like some of the examples I would like to tell you who are the persons who have been selected, that one sub-inspector is there. He has caught thousands of kgs of ganja single-handedly.
and he is the person who has developed the informants, and repeatedly he has caught the ganja into hundreds of kg every time. So this is kind of people who have been really working, and normally citizens would not know that such kind of officers, they work very hard, and they repeatedly do good work. Similarly, there is, like, I'm just telling one or two only, not many. One of the officer developed the information for a criminal who is involved in more than 100 robberies. And when they went to catch him, they were fired upon. And in spite of that, they did not leave him, and they apprehended him, and he was remanded for all these cases. Similarly, there are people who have been continuously saving the lives of general public in various disasters. They do not bother about their own lives, but their aim is to save the life of the citizens. On this occasion, I would like to thank Honorable CM Garu, who has agreed for this awarding the rewards to these functions for all these people who are selected. I also thank GE Telugu Media for putting up the proposal to honor these people. And this entire program will be telecast in 18 channels all over India, all 18 channels of Telugu. And similarly, other channels of Telugu also, they will get this bites of this program. So I am very happy that the contributions of Telangana Police for the citizen safety of the citizens will get the due recognition when it is presented before the people of Telangana and people who are from this origin, Telangana origin, and setting up their lives anywhere in the country. So I am very thankful for Honorable CM Garu, Honorable Minister, and all senior officers for coming here and for the presenting the award. Thank you. Jai Hind. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. ఇప్పుడు గౌరవనీయులు మాన్యశ్రీ రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జీ తెలుగు న్యూస్ ఆధ్వర్యంలో ఈరోజు కొంత మెరిటోరియస్ అంటే వివిధ రకాల అర్హతల దృష్ట్యా 22 మందికి అవార్డులు ఇస్తున్నటువంటి సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో పోలీసుల పనితీరును మరింత ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమం హాజరైన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న అధికారులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి మిగతా పోలీసు అధికారులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర పోలీస్ దేశంలోనే ఇటీవల కూడా అవార్డు పొందుకోవడం జరిగింది. బాధితులకు స్నేహపూర్వకంగా ఫ్రెండ్లీ పోలీసుగా, నేరస్తులకు గట్టి జవాబు చెప్పే విధంగా పోలీసు వ్యవహరించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత చెప్పడం, ముందుగా హైదరాబాద్ సంబంధించి ఒక బ్రాండ్ ఇమేజ్, హైదరాబాద్ సంబంధించి తెలంగాణ పోలీస్ రాష్ట్రం మొత్తం, ఎందుకంటే ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీ, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి పోలీసులకు సంబంధించి పని విధానం లోపల మెరుగుపడాలనే ఆలోచనతో ఎప్పుడు ముఖ్యమంత్రి గారు అంటూ ఉంటారు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ తెలంగాణ నిజంగా కూడా భారతదేశంలో అందరితోటి ప్రశంసించబడే విధంగా, ఎక్కడ ఎటువంటి జోక్యం లేకుండా ముందుకు పోయే విధంగా కార్యక్రమం కొనసాగిస్తున్నాం. మీ అందరికీ కూడా మరింతగా, ఎందుకంటే పోలీస్ సరి అయిన విధంగా పనిచేసినట్టయితే బయట నుండి పెట్టుబడులు కావచ్చు, ఇండస్ట్రీస్కి సంబంధించి టూరిస్టులు కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్, ఇతరత్ర అనేక అంశాల ద్వారా రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడుతుంది. ఒకవేళ పోలీస్ పటిష్టంగా చేసినట్టయితే దాని భాగంగానే ఈరోజు మన రాష్ట్రానికి పెట్టుబడులు కానీ ఇతరత్ర టూరిస్టుల సంఖ్య పెరుగుతున్నటువంటి సందర్భం లోపల రాబోయే కాలంలో వచ్చేటువంటి బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళకు కానీ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి వాళ్ళకు ఒక రక్షణ కవచంలాగా ఉండడానికి మరింత ఇంకా మారుతున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని అన్ని రకాల నేరస్తులకు పోలీసు కాకి బట్ట కనబడితేనే కాదు, కనబడకపోతే కూడా నేరం చేస్తే భయము. ముఖ్యంగా ఏ డ్రగ్స్ అయితే ఉన్నాయో గ్రామీణ ప్రాంతాల్లో, ఇంక ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో కొంత సీరియస్ యాక్షన్ జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా దీని మీద పూర్తి శ్రద్ధ తీసుకొని భవిష్యత్తులో, ఎందుకంటే
మనం చూస్తా ఉన్నాం పంజాబ్ రాష్ట్రం కానీ ఇతరత్ర అందరి పెద్దల పిల్లలు కానీ అందరి పిల్లలు అటువంటి పరిస్థితి రాకుండా ఉండడానికి కొరకు దీన్ని పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనను అమలు చేస్తున్న పోలీసులకు ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తూ ఈ అవార్డు పొందుతున్న వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సో ఎందరో వీరులు ప్రజారక్షణలో ప్రాణాలకు తెగించి కాపు కాస్తున్న ఖాకీలు కూడా ఎందరో. అలాంటి వారిలో కొంతమందిని ఈ వేదిక మీద జీ న్యూస్ సగర్వంగా సన్మానిస్తోంది. ఇవాళ మనం సన్మానించుకుంటున్న 22 మంది పోలీసులు ఇవాల్టి మన రియల్ హీరోలు. సో వాళ్ళ ఏవీస్ని ఒకసారి చూద్దాం. సెక్యూరిటీ బ్యూరో ఏసీపీగా పనిచేస్తున్న కేవీఎం ప్రసాద్ ఆన్లైన్ నేరగాళ్ల ఆట కట్టించారు. 2010లో యునైటెడ్ నేషన్ కు డెప్యుటేషన్ పై వెళ్లారు. యుఎన్ ఫోర్స్ గా సైప్రస్ లో కొంతకాలం పనిచేశారు కేవీఎం ప్రసాద్. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ ఈ చలాన్ సిస్టమ్ రూపకల్పనలో కీ రోల్ పోషించారు డిఎస్పీ నర్సింగ్రావు. 2012లో మొదటిసారి ఇండియాలోనే అడ్వాన్స్డ్ ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు. సంఘ విద్రోహుల ఏరివేతలో డెడికేషన్ తో పనిచేసి ప్రస్తుతం వెస్ట్ జోన్ ట్రాఫిక్ ఏసీపీగా పనిచేస్తున్న హరిప్రసాద్ ఎవ్వరికీ బెదరకుండా పార్కింగ్ ఏరియాల్లో కబ్జాలను తొలగించారు. గాంజా డెకాయిడ్ గ్యాంగులను అరికట్టడంలో కీలకంగా వ్యవహరించారు సిఐ తావిటి రవికుమార్. హర్యానాలో ఏటీఎం లూటీ టీంలను పట్టుకోవడంలో డేరింగ్ గా డ్యూటీ చేశారు. నిర్మల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న గోపీనాథ్ విధి నిర్వహణలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. 15 ఏళ్ల సర్వీస్ లో ఎన్నో అద్భుతాలు సాధించారు. 2009 బ్యాచ్ కు చెందిన బిల్లా కోటేశ్వరరావు ఎక్కడ పనిచేసినా పోలీస్ శాఖకు వన్నె తెచ్చారు. కేసుల పరిష్కారంలో ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఎస్ఐగా పనిచేస్తున్న యు ఉపేందర్ రావు ప్రజల రక్షణలో ఎప్పుడూ ముందున్నారు. బీటెక్ చదివి పోలీస్ శాఖలో చేరిన జె ప్రవీణ్ ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. 2022లో లక్ష్మీదేవిపల్లి ఎస్హెచ్ఓగా స్టేట్ లో కేటగిరీ 2లో ఉత్తమ పోలీస్ స్టేషన్ గా అవార్డు తీసుకున్నారు. నిర్మల్ జిల్లా సారంపూర్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సల్లా శ్రీకాంత్ ఆర్టీసీ బస్సు ప్రమాద టైంలో సాహసంతో రెస్క్యూ చేశారు. 200 అడుగుల లోయలో పడిపోయిన బస్సు నుంచి ప్రయాణికులను రక్షించారు. నల్గొండలో హెడ్ కానిస్టేబుల్ గా చేస్తున్న జి విష్ణువర్ధన్ గిరి దొంగతనాలు చేస్తూ హత్యలకు పాల్పడే అత్యంత క్రూరమైన పార్టీ గ్యాంగ్ ను అరెస్ట్ చేయడంలో సాహసోపేతంగా పనిచేశారు. గచ్చిబౌలి కాల్పుల కేసులో ప్రాణాలకు తెగించి 3 కానిస్టేబుళ్లు రియల్ హీరోలు అనిపించుకున్నారు. మాదాపూర్ హెడ్ కానిస్టేబుళ్లు వెంకటరెడ్డి, వీరస్వామి, ప్రదీప్ రెడ్డి. పీజీ చేసిన కానిస్టేబుల్ వై రామరెడ్డి పోలీస్ స్టేషన్లలో ఐటీ సెల్స్ ఏర్పాటులో మంచి సేవలందిస్తున్నారు. డీజీపీ ప్రధాన కార్యాలయంలోని స్టేట్ ఐటీ సెల్ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. సూర్యాపేట జిల్లా కీతవారిగూడానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ చిత్తలూరి శ్రీనివాస్ హైదరాబాద్ వినాయక నిమజ్జనోత్సవం బందోబస్తు టైంలో ప్రాణాలకు తెగించి 4 వ్యక్తులను కాపాడారు. హెడ్ కానిస్టేబుల్ ధూళిపాళ్ల రమేష్ బాబు డీజీపీ ఆఫీస్ సిఐడి ఐటీ సెల్ లో కీ రోల్ ప్లే చేస్తున్నారు. తన టాలెంట్ తో ఐటీ ఆధారంగా అనేక కేసులను ఛేదించారు. సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ మల్లినేని నరేష్ కుమార్ 15 ఏళ్ల సర్వీస్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నల్గొండ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఐటీ సెల్ కానిస్టేబుల్ పందుల శంకర్ విక్రమ్ కుమార్ కరుడు గట్టిన పార్టీ గ్యాంగ్ ను మహారాష్ట్రలో వెంటాడి పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రహీం ఖాన్ పేటకు చెందిన తాళ్లపల్లి మహేందర్ ప్రస్తుతం యూసుఫ్గూడ ఫస్ట్ బెటాలియన్ లోని సెంట్రల్ స్టోర్ చీఫ్ ఆఫీస్ లో పనిచేస్తున్నారు. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ బండకింది శ్రవణ్ కుమార్ 2020లో ఓ భవనంలో మంటలకు ఎదురెళ్లి మరీ ప్రాణాలకు తెగించి 2 కాపాడారు. మహేశ్వరంలో హోం గార్డ్ ఈశ్వరయ్య దశాబ్దాలుగా డెడికేషన్ తో పనిచేస్తున్నారు. నిబద్ధత, నిజాయితీగా పనిచేస్తూ ఉన్నతాధికారుల మెప్పు పొందారు.
వావ్, కంగ్రాచులేషన్స్ ముందుగా అవార్డ్ విన్నర్స్ కి. సో ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి మాన్యశ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు అవార్డ్ విన్నర్స్ కి మొమెంటోస్ అందిస్తారు. సార్ ప్లీజ్. కేవీఎం ప్రసాద్ గారు, డిఎస్పీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. ఆన్లైన్ నేరగాళ్ల ఆట కట్టించారు కేవీఎం ప్రసాద్ గారు. 2010లో యునైటెడ్ నేషన్ కు డెప్యుటేషన్ పై వెళ్లారు. యుఎన్ ఫోర్స్ గా సైప్రస్ లో కొంతకాలం పనిచేశారు. కంగ్రాచులేషన్స్ కేవీఎం ప్రసాద్ గారు. నీతిని కాచే నీడై నమ్మకమిచ్చే తోడై రాత్రి పగలు లేని సేవకుడయ్యాడే రక్షకుడైన తానే శిక్షకుడైన తానే శీతల ఉష్ణంలోన ధైర్యం. నెక్స్ట్ ఎం నరసింహరావు గారు, డిఎస్పీ టీజీఐసీసీ హైదరాబాద్. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ ఈ చలాన్ సిస్టమ్ రూపకల్పనలో కీ రోల్ పోషించారు డిఎస్పీ నరసింహరావు. 2012లో మొదటిసారి ఇండియాలోనే అడ్వాన్స్డ్ ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు ఎంతగానో కృషి చేశారు నరసింహరావు గారు. కంగ్రాచులేషన్స్ నరసింహరావు గారు. ఎప్పుడు మరవని సత్యమే కదా తన విశ్వాసం ప్రజల రక్షణే ముఖ్యం అంటూ నెక్స్ట్ సవిటి రవికుమార్ గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ఓటి మహేశ్వరం జోన్. ఎన్నో బాధలు ఉన్నా గాంజా డెకాయిట్ గ్యాంగ్స్ ను అరికట్టడంలో కీలకంగా వ్యవహరించారు సిఐ తావిటి రవికుమార్ గారు. రాబరీ కేసుల ఛేదనలో మంచి ట్రాక్ రికార్డ్ దక్కించుకున్నారు. కంగ్రాచులేషన్స్ రవికుమార్ గారు. నెక్స్ట్ వి ఉపేందర్ రావు గారు, ఎస్ఐ టాస్క్ ఫోర్స్ రామగుండం నుంచి. మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఎస్ఐగా పనిచేస్తున్న యు ఉపేందర్ రావు గారు ప్రజల రక్షణలో ఎప్పుడూ ముందున్నారు. కంగ్రాచులేషన్స్ ఉపేందర్ రావు గారు. నెక్స్ట్ జె ప్రవీణ్ గారు, ఎస్ఐ సిసిఎస్ భద్రాద్రి కొత్తగూడెం. నెక్స్ట్ జి విష్ణువర్ధన్ గిరి గారు, హెడ్ కానిస్టేబుల్ నల్గొండ. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ సిహెచ్ శ్రీనివాస్ గారు, హెడ్ కానిస్టేబుల్ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్. కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్ గారు. కాచే నీడై నెక్స్ట్ మర్రి వెంకటరెడ్డి గారు, హెడ్ కానిస్టేబుల్ మాదాపూర్ సిసిఎస్ సైబరాబాద్. నెక్స్ట్ వీరస్వామి గారు, హెడ్ కానిస్టేబుల్ మాదాపూర్ సైబరాబాద్. కంగ్రాచులేషన్స్ వీరస్వామి గారు. నెక్స్ట్ ప్రదీప్ రెడ్డి గారు, మాదాపూర్ సైబరాబాద్. సో మర్రి వెంకటరెడ్డి గారు, వీరస్వామి గారు, ప్రదీప్ రెడ్డి గారు ప్రిజన్ క్లబ్ లో జరిగిన ఘటనలో బుల్లెట్ గాయాలకి కూడా భయపడకుండా ఎదురెళ్లారు. రియలీ గ్రేట్. వీళ్ళ వల్లే మనం ఎంతో సేఫ్ గా ఉన్నాం. నెక్స్ట్ వై రామరెడ్డి గారు, హెడ్ కానిస్టేబుల్ ఐటీ సెల్. కంగ్రాచులేషన్స్ రామరెడ్డి గారు. ఎన్నో బాధలు ఉన్నా ఎప్పుడు వెనకడుగే నెక్స్ట్ డి రమేష్ బాబు, హెడ్ కానిస్టేబుల్ ట్రాఫిక్ సెల్. కంగ్రాచులేషన్స్ రమేష్ బాబు గారు. తాళ్లపల్లి మహేందర్ గారు, నెక్స్ట్ యూసుఫ్ గూడ హైదరాబాద్. యాదాద్రి భువనగిరి జిల్లా రహీంపేట్ కు చెందిన తాళ్లపల్లి మహేందర్ గారు చాలా డెడికేటెడ్ గా ఉంటారు. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ పి శంకర్ విక్రమ్ గారు, ఐటీ సెల్ కమాండ్ కంట్రోల్ నల్గొండ. కంగ్రాచులేషన్స్ శంకర్ గారు. బంజారీ హిల్స్ లో అగ్ని ప్రమాద ఘటనలో సాహసోపేతంగా వ్యవహరించి 6 ప్రాణాలు కాపాడారు కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ గారు. కంగ్రాచులేషన్స్ సార్. నెక్స్ట్ ఎం నరేష్ కుమార్ గారు, కానిస్టేబుల్ సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా చేస్తున్నారు. ఈయన 15 చోట్ల కత్తి గాయాల అయినా కూడా వదిలిపెట్టకుండా దొంగలు పట్టుకున్నారు ఈయన. కంగ్రాచులేషన్స్ నరేష్ గారు. వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. నెక్స్ట్ మంత్రి ఈశ్వరయ్య గారు, హోమ్ గార్డ్. కంగ్రాచులేషన్స్ ఈశ్వరయ్య గారు. నెక్స్ట్ జి గోపీనాథ్ గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ భైన్సా నిర్మల్ నుంచి. కంగ్రాచులేషన్స్ గోపీనాథ్ గారు. వీళ్ళ సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్కొక్కరు ఎంతో డెడికేటెడ్ గా మన గురించి చేసిన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫ్యామిలీ టైం ని కూడా వదిలేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎస్ శ్రీకాంత్ గారు, ఎస్ఐ సారంగపూర్ పోలీస్ స్టేషన్ నిర్మల్. కంగ్రాచులేషన్స్ శ్రీకాంత్ గారు.
నెక్స్ట్ ఏ శేఖర్ గారు, ఫైర్మ్యాన్, ఫైర్ స్టేషన్ నర్సాపూర్. అగ్ని ప్రమాదాల్లో వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మన ప్రాణాల్ని కాపాడుతూ ఉంటారు. రియల్లీ గ్రేట్, కంగ్రాచులేషన్ శేఖర్ గారు. నెక్స్ట్ బిల్లా కోటేశ్వర్ గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కరీంనగర్. ఎక్కడ పనిచేసినా పోలీస్ శాఖకు వన్నె తెచ్చేలా పనిచేశారు కోటేశ్వరరావు గారు. కేసుల పరిష్కారంలో కూడా మంచి పనితీరు కనపరిచారు. కంగ్రాచులేషన్స్ బిల్లా కోటేశ్వరరావు గారు. నెక్స్ట్ హరిప్రసాద్ గారు, ఏసీపీ ట్రాఫిక్ వెస్ట్ జోన్. కంగ్రాచులేషన్స్. జీ తెలుగు న్యూస్ అందరికీ సగర్వంగా అవార్డులు అందించింది. గౌరవనీయులు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆయన బిజీ స్కెడ్యూల్లో కూడా మన కోసం టైంని కేటాయించినందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి మాన్యశ్రీ ఏ రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం సార్ మాట్లాడితే వినాలని. ఎస్, ఆ టైం వచ్చేసింది. ప్లీజ్ వెల్కమ్ సార్. జీ న్యూస్ పోలీస్ శాఖకు సంబంధించి విశిష్ట సేవలు అందించి వృత్తి ధర్మంలో ధైర్య సాహసాలను ప్రదర్శించిన వాళ్ళను సన్మానించాలని రియల్ హీరోస్ కార్యక్రమాన్ని చేపట్టి ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా సహచర మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు, డీజీపీ జితేందర్ గారు, జీ న్యూస్ సంస్థ తరఫున ఉమేష్ రావుఫ్ గారు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న వివిధ ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, జీ న్యూస్ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు, ఈనాడు గౌరవాన్ని దక్కించుకొని అవార్డు గ్రహీతలు, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి చెందాలి అంటే శాంతి భద్రతలు చాలా ముఖ్యం. ఏ దేశంలో శాంతి భద్రతలు ఉంటాయో, ఏ దేశంలో ప్రజలు ప్రశాంతంగా నిద్రపోగలుగుతారో, ఏ ప్రాంతంలో వ్యాపార సంస్థలు తమ సంస్థలలో ఉద్యోగస్తులకు రక్షణ కల్పించబడుతుందో ఆయా ప్రాంతాలు అభివృద్ధి పదం వైపు నడుస్తాయి. ఈనాడు తెలంగాణ రాష్ట్రము దేశానికే ఆదర్శంగా నిలబడి ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించగలిగి మేము అధికారం చేపట్టిన 16 నెలల్లో విదేశీ పెట్టుబడులను దాదాపుగా 2,28,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షించగలిగినామంటే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు 100% ప్రపంచ స్థాయిలో పోటీపడి అమలు చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రపంచ దిగ్గజ కంపెనీలైన అమెజాన్ లాంటి కంపెనీలు 60,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినాయి. ఈరోజు ఐటీ సంస్థలైనా ఫార్మా సంస్థలైనా విదేశాల నుంచి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు అని అంటే ఈ రాష్ట్రం ప్రశాంతంగా, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి కాబట్టే ఆయా సంస్థలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినాయి. మరి ఈరోజు ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండడానికి కారణం మా పోలీస్ శాఖనే అని చెప్పి నేను గర్వంగా చెప్తున్నాను. దేశ సరిహద్దుల్లో దేశ భద్రతను కాపాడే సైనికులు ఏ విధంగా అయితే ఈ దేశాన్ని రక్షిస్తున్నారో, రాష్ట్రంలో ఉండే అంతర్గత శాంతి భద్రతలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న హోంగార్డు నుంచి మొదలు పెడితే డీజీపీ వరకు దాదాపు 90,000 మంది సిబ్బంది 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. పోలీసు ఉద్యోగం అనేది కత్తి మీద సాము లాంటిది. 23 గంటల 59 నిమిషాలు మీరు అప్రమత్తంగా ఉన్నా, 1 నిమిషం కనుమూసి తెరిచేంత నిర్లక్ష్యం వహించినా కూడా
జరగరాని అవాంతరాలు ఏదైనా జరిగితే మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు వచ్చే విధంగా చర్చ జరుగుద్ది. ఎంత మీరు నిబద్ధతతో ఎంత కష్టంతో పనిచేసినా ఎక్కడో ఒక దగ్గర పోలీసులు విమర్శను ఎదుర్కొంటూనే ఉంటారు. దానికి 1% 2% మన శాఖలోనూ ఉన్న సిబ్బంది నిర్లక్ష్యమో అవగాహన లోపం వల్ల జరిగే చర్చలే అప్పుడప్పుడు పోలీసు సిబ్బంది మీద కొంత అనుమానాలను రేకెత్తించడానికి అవకాశం ఉన్నది. కానీ అలాంటి అనుమానాలు అక్కడక్కడ జరిగే అవమానాలను కూడా దిగమింగుకొని ఉద్యోగ ధర్మంలో విధి నిర్వహణలో పోలీసులు 100% కష్టిస్తున్నారు కాబట్టే ఈరోజు ప్రశాంతంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నది అని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా హోంశాఖ నా ఆధ్వర్యంలోనే ఉంది ఈరోజు నేను అధికారికంగా చెప్పగలుగుతున్నా. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ విధి నిర్వహణలో ఉన్న ఐపీఎస్ అధికారులు ఏదైనా దుర్ఘటన కానీ అనుకోని సంఘటనలో మరణిస్తే వారిని ఆదుకోవడానికి 2 కోట్ల రూపాయలు ఐపీఎస్ అధికారులకు ఏదైనా జరగరాని సంఘటన జరిగితే ఆదుకోవడానికి నేను వచ్చిన తర్వాత 2 కోట్ల రూపాయల కుటుంబానికి ఇవ్వాలి అని ఈరోజు మనం నిర్ణయం తీసుకున్నాం. అడిషనల్ ఎస్పీ డిఎస్పీ స్థాయి అధికారులకు ఏదైనా జరిగితే 1.5 కోటి ఇవ్వాలి అని, అదేవిధంగా మిగతా సిబ్బందికి కూడా మనం ఏ ప్రాణ నష్టం జరిగినా అనుకోకుండా ఏదైనా అవాంతరాలు జరిగి అంగవైకల్యం వచ్చినా శాశ్వతంగా కుటుంబాలను ఆదుకోవడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. ఏ సంఘటన జరగకూడదు, అందరూ బాగుండాలనే ఆలోచన, అనుకోకుండా ఏదైనా జరిగినప్పుడు ఆ కుటుంబాలను ఆదుకోవాలి, మానవత్వంతో మానవీయ కోణంలో మనం నిర్ణయాలు తీసుకోవాలని నేను వచ్చిన తర్వాత సమీక్ష చేసి నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు విధి నిర్వహణలో అన్ని శాఖలకు సంబంధించిన సిబ్బంది ఉదయం 10 గంటలకు ఆఫీస్కి వస్తే సాయంత్రం 5 గంటలకో 6 గంటలకో 7 గంటల లోపల ఇంటికి చేరుకుంటారు. తమ కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులను, భార్య బిడ్డలనే కాదు, తమ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారో, ఎలాంటి చదువులు నేర్చుకుంటున్నారో, అవసరమైన పాఠశాలల్లో, కాలేజీల్లో వాళ్ళ చదువులకు తల్లిదండ్రులు సమయాన్ని కేటాయించి వాళ్ళ పిల్లలను చదివించుకోవడానికి అవకాశం ఉంది. కానీ పోలీస్ శాఖ, పోలీస్ సిబ్బంది తమ కుటుంబ యోగక్షేమాల మీద, తమ పిల్లల చదువుల మీద దృష్టి పెట్టలేనంత సమయాన్ని ప్రజాసేవలోనే కేటాయిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో 24 గంటలలో 18 గంటలు నిరంతరం పనిచేసే శాఖ ఏదైనా ఉన్నది అని అంటే అది పోలీస్ శాఖనే. అయినా వాళ్ళకి ఇవ్వాల్సినంత గుర్తింపు, రావాల్సినంత గౌరవంలో కొంత లోపం ఉన్నది. వాళ్ళు నిరంతరం పనిచేసిన వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పిల్లల చదువుల మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించడానికి తల్లిదండ్రులకు అవకాశం లేదు. అందుకే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ జీతభత్యాలు, మీ ఉద్యోగ నియామకాలు, మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్నే కాదు, మీ పిల్లల భవిష్యత్ కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని మనం ఈరోజు స్టార్ట్ చేసుకున్నాం. దేశంలోనే ఆదర్శంగా నిలబడాలి. హోంగార్డు నుంచి డీజీపీ వరకు మీ పిల్లల చదువులు కార్పొరేట్ విద్యలో కార్పొరేట్ సంస్థలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలి అని మంచిర్యాలలో అత్యంత ఖరీదైన ప్రాంతం, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలైన ఐటీ కంపెనీలు ఎక్కడైతే ఉన్నాయో 50 ఎకరాల స్థలం ఈరోజు మీ పోలీస్ స్కూల్ కోసం కేటాయించి ఒక కార్పొరేట్ లెవెల్ విద్యను మీకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఈ అకాడమిక్ ఇయర్లోనే ఈసారి అడ్మిషన్లను మొదలుపెట్టినాం. నేనే స్వయంగా వెళ్ళి ఆ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈరోజు సివి ఆనంద్ గారు, ఇతర ఉన్నతాధికారులు అందరూ కూడా ప్రత్యేకంగా దాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎందుకు అనంటే ఎవరమైనా, ప్రజాప్రతినిధులమైనా, పోలీసు అధికారులైనా, ప్రభుత్వ సిబ్బంది అయినా, మనం ఏమి చేసినా మన పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళకు ఒక మంచి సమాజంలో గౌరవాన్ని, మంచి విద్యను, ఉద్యోగాన్ని, ఒక సత్ప్రవర్తన కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాలనేదే మన ఆలోచన. మనం ఎంత కష్టపడ్డా, మనం ఎంత కృషి చేసినా చివరికి మన ఆలోచన, మన విధానము మన పిల్లల యొక్క భవిష్యత్తే. మరి ఈరోజు పోలీస్ సిబ్బంది పూర్తి సమయాన్ని శాంతి భద్రతలను కాపాడంలో, ప్రజా జీవితంలో పెట్టినప్పుడు
వాళ్ళ పిల్లల కోసం ఒక మంచి విద్యా విధానాన్ని తీసుకురావాలనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని స్టార్ట్ చేసుకున్నాం మనం. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏలో చదువుకున్న వాళ్ళు గర్వంగా మేము ఎన్డీఏ స్కూల్లో చదువుకున్నామంటారు. సైనిక్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఈరోజు మేము సైనిక్ స్కూల్ స్టూడెంట్ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. హెచ్పిఎస్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఈరోజు మేము హెచ్పిఎస్ అని చెప్పుకుంటున్నారు. అందుకే ఈరోజు ఇక్కడ ఉన్న అధికారులను పోలీస్ సిబ్బందిని నేను అడుగుతున్నా, ఎన్డీఏలో కానీ సైనిక్ స్కూల్లో కానీ హెచ్పిఎస్లో చదువుకున్న ఆ పిల్లలు గర్వంగా వాళ్ళ స్కూల్ పేరు చెప్పుకున్నప్పుడు మన పోలీస్ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఎందుకు గర్వంగా మేము పోలీస్ స్కూల్ నుంచి వచ్చినామని చెప్పుకునే విధంగా తలెత్తుకునే విధంగా ఈరోజు మనం తీర్చిదిద్దాలన్న ఆలోచనతోనే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని మనం స్టార్ట్ చేసుకున్నాం. మీ పిల్లలందరినీ వీలైనంత మేరకు అక్కడ చదివించుకోండి. అవసరమైన అన్ని వసతులను ఇచ్చే బాధ్యత నాది. ఆ పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఈ సమాజంలో డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ప్రజాప్రతినిధులుగా, రాష్ట్రానికి నాయకత్వం వహించే నాయకులుగా పోలీస్ స్కూల్ నుంచి తీర్చిదిద్దాలనేదే నా ఆలోచన, నా విధానం. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు పోలీస్ సిబ్బందికి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఈరోజు మీరు ఆలోచన చేయండి, దేశంలోనే మనకు శాంతి భద్రతలు కాపాడడంలో నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. ఇన్ఫ్లేషన్, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో దేశంలో మొట్టమొదటి ర్యాంక్ మనకు వచ్చింది. ఈరోజు సైబర్ క్రైమ్లో కొల్లగొడుతున్న సొమ్ముని రికవరీ చేయడంలోనే దేశంలో మనం నెంబర్ 1 వచ్చినాం. ఈరోజు ఎస్ఐబి కానీ, ఇంటెలిజెన్స్ కానీ ఎక్కడైనా రాష్ట్రంలో, ఏ దేశంలో, ఏ మూలలో ఏ తప్పిదం జరిగినా, ఏ దాడులు జరిగినా, తీవ్రవాదుల నేపథ్యంలో దాడులు జరిగినా మన పోలీసులు ఇచ్చే సమాచారమే ఈ దేశంలోని నేరగాళ్లను పట్టుకోవడానికి మనం ఉపయోగపడుతున్నాం. ఇదే కాదు, ఈరోజు ఇంతకుముందు భరత్ చెప్పినట్టుగా డ్రగ్స్ ఇది ఒక పెద్ద మహమ్మారిగా మారింది. ఇవాళ ఏదో శ్రీమంతుల పిల్లలే కాదు, మధ్యతరగతి, దిగువ తరగతి పిల్లలు కూడా డ్రగ్స్లో కొకైన్ కానీ, గంజాయి కానీ, ఇతర మాదక ద్రవ్యాలు అత్యధికంగా వినియోగిస్తున్నారు. ఎక్కడోనో పబ్బులలోనో లేకపోతే కాలేజీల్లో కాదు, ఈరోజు ఈ విష సంస్కృతి పాఠశాలలకు కూడా విస్తరించింది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ వినియోగించే వాళ్ళను, డ్రగ్స్ సరఫరా చేసే వాళ్ళను, డ్రగ్స్ను అమ్మే వాళ్ళని అందరిని కూడా ఉక్కు పాదంతో తొక్కాలి అని ఈరోజు డ్రగ్స్ నియంత్రించడానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం కాకుండా ఆ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి 30% అదనంగా జీత భత్యాలు ఇచ్చి ప్రోత్సహించి ఈరోజు ఈ సమాజానికి చీడ పురుగుగా మారి భవిష్యత్ తరాలను నిర్వీర్యం చేసే డ్రగ్స్ మీద ఈరోజు ఉక్కుపాదం మోపుతున్నాం. అదేవిధంగా సైబర్ క్రైమ్, ఒకప్పుడు దొంగతనాలు చేయాలన్నా, దోపిడీ చేయాలన్నా దొంగలు మన ఇంటికి రావాలి, మన తలుపులో, మన కిటికీలో పగలగొట్టాలి, మన త్రిజోరీలు ఓపెన్ చేసి తీసుకెళ్ళాలి. ఇప్పుడు నేరం మారింది, స్వరూపం మారింది. మన ఇంట్లో, మన జేబులో ఉండే సెల్ ఫోనే వాడు త్రిజోరీని పగలగొట్టినట్టుగా మన లోపలికి వచ్చి ఎక్కడో కూర్చొని, పక్క ఊర్లోనో పక్క దేశంలోనో కూర్చొని డైరెక్ట్గా మన ఖజానాలకు వచ్చి దొంగతనం చేస్తున్నాడు. ఒకప్పుడు దొంగతనం చేయాలంటే చాలా కష్టమైన పని. తలుపులు బద్దలు కొట్టాలి, లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళ తలలు పగలగొడితే కానీ దొంగతనం చేసే అవకాశం ఉండేది కాదు దొంగలకు. ఈరోజు ఏమీ లేదు, నీ జేబులో ఉన్న సెల్ ఫోన్లకు ఒకసారి దూరితే చాలు నీ దగ్గర ఉన్న ఖజానాన్ని మొత్తాన్ని కొల్లగొట్టే పరిస్థితులు వచ్చినాయి. నేరం మారింది, నేరగాళ్ళు మారింది. మరి నేరం మారినప్పుడు, నేరగాళ్ళు మారినప్పుడు, నేర విధానం మారినప్పుడు పోలీసు వ్యవస్థలో కూడా సమూలమైన మార్పులను తీసుకొచ్చి దానికి తగ్గట్టుగా, దొంగలకు తగ్గట్టుగా దొంగలను నియంత్రించే విధంగా పోలీసు వ్యవస్థను ఈరోజు తీర్చిదిద్దుకోవాలనే ఈరోజు సైబర్ క్రైమ్ విభాగాన్ని కూడా మనం బలోపేతం చేసినాం. అందుకే ఈరోజు దేశంలో ఎక్కడ ఏది జరిగినా మన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలబడే విధంగా ఈరోజు నేరగాళ్లను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇది ఏదో ఒక రోజు ఒక గంట పనిచేస్తే కాదు, నిరంతరం 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి. డ్రగ్స్ విషయంలో, సైబర్ క్రైమ్ విషయంలో ఈరోజు పోలీసులు ఇంకా నైపుణ్యాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. నేరం జరిగిన తర్వాత పట్టుకోవడం కాదు, నేరం జరగకుంటే నియంత్రించాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది. నేరం జరిగిన తర్వాత పట్టుకోవడం కంటే నేరం జరగకుండా నియంత్రించడంలోనే మనం విజయం సాధించాల్సిన అవసరం ఉన్నది.
ఆ దిశగా మన పోలీస్ వ్యవస్థను మన అధునాతనీకరించుకోవడమే కాకుండా దీన్ని అభివృద్ధి చేసుకోవాలి, సాంకేతిక నైపుణ్యాన్ని మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా పోలీసు ఉన్నతాధికారుల నుంచి హోంగార్డ్ వరకు సేవలు అందించాలి. ఈరోజు ఆ విధంగా విధి నిర్వహణలో అద్భుతంగా ఎవరైతే పనిచేసిండ్రో ఆ సిబ్బందిని అందరిని కూడా సన్మానించడం అనేది మనందరం వాళ్ళని గుర్తించడము, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పోలీస్ శాఖ మొత్తం మీకు అండగా నిలబడుతుంది, మిమ్మల్ని వెన్ను తడుతుంది, మీరు చేసిన మంచి పనిని అభినందిస్తుందని సందేశాన్ని ఇవ్వడం కోసమే ఈరోజు ప్రత్యేకంగా నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఉద్యోగిని గౌరవించాల్సిన బాధ్యత, వాళ్ళ హక్కులను కాపాడవలసిన బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది. అందుకే ఈరోజు ఈ కుటుంబాలను అన్నిటిని కలుసుకొని పోలీస్ శాఖను ప్రత్యేక దృష్టితో చూస్తాం, మీ సమస్యల్ని పరిష్కరిస్తామని తెలియజేయడమే ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే ఈ కార్యక్రమంలో మీ ముఖ్యమంత్రిగా నేను పాల్గొనడం జరిగింది. అదేవిధంగా అప్పుడప్పుడు కొన్నిసార్లు పొద్దున్నే పేపర్లు చూడంగానే కొన్ని సర్ప్రైజ్ వార్తలు కనిపిస్తుంటాయి. ఈరోజు ఉదయం పేపర్ తెరవంగానే ఇక సమరమే అని ఒక వార్త చదివిన. ఎవరయ్యా వీళ్ళు, ఏమన్నా మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాదేమో, ఇంకెవరైనా మన మీద సమరం ప్రకటించారా అని చదివితే ప్రభుత్వ ఉద్యోగాల సంఘాల నాయకులని కింద పేర్లని చదివిన. నేను దయచేసి ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాష్ట్రం మీది, ఈ ప్రభుత్వం మీది, మీరందరు కలిసి ఎన్నుకుంటేనే మేము అందరం ఇక్కడ ఉన్నాం. ఈరోజు ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మన అందరం కలిస్తే 2%, ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి లెక్క కడితే 3.5 లక్షలు ఉంటారు దాదాపుగా. ఒక 3 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉంటారు, ఇంకొక 3 లక్షల మంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు 9 లక్షలు దాదాపుగా ఈ సిబ్బంది ఉండే అవకాశం ఉంది. ఈ 9 లక్షల మంది 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమము, అభివృద్ధి, రాష్ట్రం యొక్క శాంతి భద్రతలను, పెట్టుబడులను అన్నిటిని కాపాడాలి. ఈ 3%, 2.5-3% ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, రిటైర్డ్ ఉద్యోగస్తులు కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, లేకపోతే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కావచ్చు, వీళ్ళందరికీ జీత భత్యాలు ఇచ్చి ప్రభుత్వంలో పనిచేసే వాళ్లకు 35 సంవత్సరాలు, ప్రజాప్రతినిధులకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలను ఎన్నుకునే విధం ప్రజలు మనకు అవకాశం ఇస్తారు. ఈరోజు మీరు ప్రకటించిన సమరం 98% ప్రజల మీద నేను అడగదలుచుకున్న ఉద్యోగ సంఘస్థులు. ఇవాళ ప్రతి ఉద్యోగి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఏనాడు 1వ తారీఖు నాడు జీతాలు తీసుకోవాలి. ఇక్కడనే మీరున్నారు, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, గుండెల మీద చేయబెట్టుకొని. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఏర్పడి 72,000 కోట్ల రూపాయల అప్పు ఆనాడు, ఇప్పుడే నేను రామకృష్ణారావు గారిని అడిగిన, దాదాపుగా 9 సంవత్సరాల నుంచి ఫైనాన్స్ సెక్రటరీగా వారే పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మనం కడుతున్న అప్పు అసలు మిత్తి ఎంత అంటే నెలకు 500-600 కోట్ల రూపాయలు సార్. సంవత్సరానికి ఒక 6,000 నుంచి 6,500 కోట్ల రూపాయలు మనం అప్పు కట్టేది తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014 నాడు అని రామకృష్ణారావు గారు చెప్పారు. ఇప్పుడు నేను అడిగిన ఇప్పుడెంత కడుతున్నామని అంటే 16 నెలలు, డిసెంబర్ 7, 2023 నుంచి మార్చి 31, 2025 నాటికి 1,52,000 కోట్ల రూపాయల అప్పులు అసలు మిత్తి కట్టినాం సార్. మనం తెచ్చిన అప్పు 1,58,000 కోట్లు. 1,58,000 కోట్లు 16 నెలల్లో మనం అప్పు తెస్తే పోయినైనా చేసిన అప్పుకు అసలుకు మిత్తికి కలిపి 1,52,000 కోట్ల రూపాయలు మనం కట్టినాం సార్. తెచ్చిన ఏ ఒక్క రూపాయి కూడా ప్రజా సంక్షేమానికో ప్రభుత్వ ఉద్యోగస్తుల కోసం మేము ఆడలేదు. 8,29,000 కోట్ల రూపాయలు ఆయన పెట్టిపోయిన బకాయిలకు ఈ తెచ్చిన సొమ్మంతా అక్కడనే చెల్లించినాం సార్ అని రామకృష్ణారావు గారు ఈరోజు చీఫ్ సెక్రటరీ గారు నాకు వివరించారు. అదే కాకుండా ఈరోజు ఎంత కడుతున్నాము అని అంటే నెలకు 7,000 కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టాల్సిన పరిస్థితి ఉన్నది సార్. మనం తిన్నా తినకపోయినా అప్పులోనికి మనం 7,000 కోట్ల రూపాయలు ప్రతి నెల కట్టాల్సిందే సార్, తక్కువ అని రామకృష్ణారావు గారు చెప్తారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు 500 నుంచి 600 కోట్ల రూపాయల ఉన్న అప్పు ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన 16 నెలల్లో 1,52,000 కోట్ల రూపాయలు మొదటి 16 నెలల్లో కట్టినామంటే యావరేజ్గా
9,000 నుంచి 10,000 కోట్ల రూపాయలు ప్రతి నెల అసలు మిత్తి నేను కట్టిన. కట్టుకుంటూ వచ్చినందుకు కొంత అప్పు భారం తగ్గి కొత్త అప్పులు నేను ఎక్కువ చేయకపోవడం వల్ల ఈరోజు 7,000 కోట్ల రూపాయలు ప్రతి నెల నేను కట్టాల్సిందే. ఇదే కాదు, మీ ప్రభుత్వ ఉద్యోగస్తులు 58 ఏళ్ల నుంచి 61 సంవత్సరాలకు మీ పదవీ కాలాన్ని పొడిగించారు. దాంట్లో మీరు అనుకున్నారు మీ పదవీ కాలాన్ని ఎక్కువ ఇచ్చిందని. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని 3 ఏళ్ళు పెంచండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అత్యధికంగా రిటైర్ అయినరు వారు పోతా మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను మీకు ఇవ్వకుండా బకాయి పెట్టింది ఎంత అంటే 8,500 కోట్ల రూపాయలు. ఈరోజు నెల మీకు జీతాలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే రిటైర్డ్ ఉద్యోగస్తులకు 3 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం రెండో ఎత్తు అయితే రిటైర్డ్ అయిపోయిన ఉద్యోగస్తులకు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు ఇతర బెనిఫిట్స్ మీరు దాచుకునే సొమ్మది ప్రభుత్వం కొంత కలిపి మీకు ఇవ్వాలి. దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయింది. ఇవాళ రిటైర్డ్ ఉద్యోగస్తులు ధర్నా చేస్తున్నారు, లేకపోతే మా బెనిఫిట్స్ వస్తలేవని అంటున్నారని కొంతమంది ఏదైతే కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపణ చేస్తున్నాయో అవన్నీ మీరు మాకు వారసత్వంగా ఇచ్చిపోయిన మొండి బకాయిలు. ఇవాళ వాటిని ఒక పక్కన క్రోడీకరిస్తూ క్రమబద్ధీకరిస్తూ ఈరోజు గతంలో ఉన్న సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో పెన్షన్లు ఆపలేదు, రైతు భరోసా ఆపలేదు, షాదీ ముబారక్ ఆపలేదు, కళ్యాణ లక్ష్మి ఆపలేదు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే గత ప్రభుత్వం ఇచ్చి సంక్షేమ పథకాలు ఏవైతే కొనసాగించిందో రైతుకి 24 గంటలు ఉచిత విద్యుత్ ఆపలేదు. అదనంగా నేను ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చిన, రైతులకు బోనస్ 500 రూపాయలు పంటకి ఇచ్చిన, 500 రూపాయలకే ఈరోజు నేను సిలిండర్ ఇస్తున్నా, ఫీజు రియంబర్స్మెంట్ ఫీజులు చెల్లించే ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి 21,000 కోట్ల రూపాయలు సరిగ్గా 6 నెలలు తిరిగే లోపల 15 ఆగస్టు లోపల 25,55,364 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి 2 లక్షల రూపాయల వరకు రైతు అప్పు ఉన్న అందరికీ అప్పు నుంచి విముక్తి కలిగించిన. ఆయన పెండింగ్ పెట్టిపోయిన రైతు బంధు 7,625 కోట్ల రూపాయలు వచ్చిన మొదటి 3 నెలల్లోనే నేను చెల్లించిన. అంటే ఈ 15-16 నెలల కేవలం రైతులకే 30,000 కోట్ల రూపాయల నగదు వాళ్ళ ఖాతాలకు బదిలీ చేసిన. ఉచిత కరెంట్ ఆపలేదు. ఇవాళ పేదోళ్ళ ఇళ్లకు 200 యూనిట్లు ఉచితంగా నేను కరెంట్ ఇస్తున్నా. మా ఆడబిడ్డలకు 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాం. మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం, అమ్మగారింటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఈరోజు ఆర్టీసీకి 5,000 కోట్ల రూపాయలు కట్టి నష్టాలలో ఉన్న ఆర్టీసీని ఈరోజు లాభాల బాటలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. వెళ్తూ రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినా అన్నాడు. విద్యుత్ శాఖకు దాదాపుగా ఈ ఉచిత కరెంటు పేరు మీద 1,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయాడు. ఈ విద్యుత్ శాఖ కోసం సింగరేణిలో బొగ్గు కొన్నాడు. సింగరేణి వాళ్ళకు 1,000 కోట్ల రూపాయలు బాకీ పెట్టాడు. ప్రాజెక్టులు కట్టినా అన్నాడు. కాంట్రాక్టర్ల బిల్లులు 50,000 కోట్ల రూపాయలు బకాయి పెట్టిపోయాడు. ఇట్లా ఏడ కనిపిస్తే అక్కడ, ఎక్కడ దొరికితే అక్కడ, ఎంత మిత్తికి వస్తే అంత మిత్తికి ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులు కడితే 4-5% మిత్తికి లోన్లు దొరుకుతాయి. 11% అప్పులు తీసుకొచ్చిండా, సొంతం కోసం చేస్తుండేనా? ఇవాళ 11%తోనే అప్పులు తేవడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఎక్కడుండదు. మీ పోలీస్ స్టేషన్లలో వస్తాయి. పెద్ద కుటుంబాల పిల్లలు వ్యసనాలకు బానిసలై ఊరి మీద పడి అప్పులు చేసి ఆస్తులన్నీ అమ్మేస్తుంటారు. అట్లనే ఔటర్ రింగ్ రోడ్ అమ్మేసారు. ఆయన కష్టపడి కట్టిన 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు 7,500 కోట్ల రూపాయలకి అమ్ముకొని పోయింది. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్లో ఉన్న భూములన్నీ అమ్మేసాడు. ఒకప్పుడు గ్రామాలలో శ్రీమంతులు ఉంటే వాళ్ళ పిల్లలు సరైన ప్రయోజకులు కాకపోతే ఎట్లా ఏ విధంగా అయితే ఆస్తులన్నీ అమ్ముకొని ఖర్చు పెడతారో అట్లనే తెలంగాణ రాష్ట్రంలో కూడా 10 సంవత్సరాల పరిపాలన జరిగింది. నేను వచ్చిన తర్వాత ఒక గుంట భూమి కూడా ఈ రోజు వరకు అమ్మలే. ఇవాళ నేను చేసిన అప్పు మొత్తం పాత అప్పులు కట్టనికనే చేసిన. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 9,000 కోట్ల రూపాయల పైన ఆ పాత అప్పులకు అసలుకు మిత్తికే కట్టాలి అంటూ నువ్వు 5-6 లక్షల కోట్ల అప్పు చేసేటట్టే ఉన్నావని.
అసెంబ్లీలో అన్నాడు 1,52,000 కోట్ల రూపాయలు అప్పు చేసినావు నువ్వు అని. నేను లేచి లెక్క సరిదిద్దాను. 1,52,000 కోట్లు కాదు స్వామి, 1,58,000 కోట్లు అప్పు చేసిన, 1,52,000 కోట్లు నువ్వు చేసిన అప్పులకు తప్పులకు పాయమాలు కట్టినా అని చెప్పిన. మీరందరూ మా కుటుంబ సభ్యులు. ప్రభుత్వం అంటే నేను ఒక్కనే కాదు, మనందరం కలిస్తేనే ప్రభుత్వం. మనం పాలకులం కాదు, మనం సేవకులం. మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, నాకు ఇంకొక రెస్పాన్సిబిలిటీ ఉంది. డిఫరెంట్ డిజిగ్నేషన్. హోంగార్డ్కి ఎట్లా బాధ్యత ఉందో, కానిస్టేబుల్కి ఎట్లుందో, హెడ్ కానిస్టేబుల్కి ఎట్లుందో, ఎస్ఐకి ఎట్లుందో, సిఐకి ఎట్లుందో, డిఎస్పీకి ఎట్లుందో, ఎస్పీకి ఎట్లుందో, అప్ టు డీజీ ర్యాంక్ వరకు ఎట్లుందో, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్గా మాకు ఇంకొక బాధ్యత ఉంది. కానీ మనందరం కలిస్తేనే పంచాయతీరాజ్, రెవెన్యూ, R&B అన్ని శాఖలు కలిస్తే, పోలీస్ శాఖ కలిస్తేనే ప్రభుత్వం. మరి మీరందరూ ప్రభుత్వంలో భాగస్వాములు, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వాళ్ళు, ప్రజల కష్టాలు ఉన్నప్పుడు ప్రజలను ఆదుకోవాల్సిన వాళ్ళు, ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు ఈరోజు సమరం అని ప్రకటిస్తున్నారు. ఎవరి మీద సమరం చేస్తారు? ఎవరిని మీరు ఈరోజు ఎవరిని నిందించదలుచుకున్నారు? ఎవరిని కొట్టదలుచుకున్నారు? ఎవరి మీద మీరు యుద్ధం ప్రకటిస్తున్నారని నేను సంఘాల నాయకులను అడగదలుచుకున్నా. మీకు బాధ్యత లేదా? 35 సంవత్సరాలు ప్రజలు మన జీత భత్యాలు ఇచ్చి రిటైర్ అయిపోయిన తర్వాత మనకు పెన్షన్ కూడా ఇచ్చి మన కుటుంబాలను ఆదుకుంటున్న 98% ప్రజల యొక్క పెన్షన్లు కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, ఉచిత కరెంటు కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కానీ, ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకుల మీద లేదా? ప్రజాప్రతినిధుల మీద మాత్రమే ఉన్నదా? మాకే కాదు, మీకు కూడా వాళ్ళే జీతభత్యాలు ఇస్తున్నారు. మీకు ఉద్యోగాలు ఇచ్చింది కూడా ఈ ప్రజలే కదా. మీకు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళే మాకు ఉద్యోగాలు ఇచ్చారు. మనందరం కలిస్తేనే ప్రభుత్వం. దయచేసి ఉద్యోగ సంఘాల మిత్రులకు, నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఏదైనా విషయం ఉంటే చర్చించండి, మాట్లాడుకుందాం. ఈరోజు కూడా నేను స్పష్టంగా చెప్తున్న వేదిక మీద నుంచి, ప్రతి నెల ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం 18,000 నుంచి 18,500 కోట్లు. కానీ ప్రతి నెల నాకు కనీస అవసరాలు తీర్చడానికి 22,500 కోట్ల రూపాయలు కావాలి. ఈరోజు మీకు ఇచ్చే జీతాలు కానీ, మీ పెన్షన్స్ కానీ, లేకపోతే ఈరోజు సంక్షేమ పథకాలు కానీ, రాష్ట్రంలో ఉన్న పనులు చేయడానికి 22,500 కోట్ల రూపాయలు కావాలి. 4,000 కోట్ల రూపాయలు ప్రతి నెల ఆదాయం తక్కువ ఉంది. అప్పుడప్పుడు ఆశా వర్కర్లు అంటుంటారు మా జీతం రాలేదని, ఇంకోసారి అంగన్వాడీ వాళ్ళు అంటుంటారు, ఇంకోసారి అవుట్సోర్సింగ్ వాళ్ళు అంటుంటారు. మా రామకృష్ణారావు గారు, మా బట్టి విక్రమార్క గారు చేస్తున్నది ఏంటంటే, ఓ నెల ఈయన కాపీ ఆయనకి ఇస్తుండు, ఒక నెల ఈయన కాపీ ఆయనకి ఇస్తుండు, అడ్జస్ట్మెంట్ బడ్జెట్ పద్మనాభం పనులు చేస్తున్నారు. ఉన్నది 18,500 కోట్లే. 18,500 కోట్లల్లా ఈరోజు 7,000 కోట్ల రూపాయలు అప్పుకు పోయింది. 5,000 నుంచి 5,500 కోట్ల రూపాయలు మీ జీత భత్యాలకు పోయింది. 13,000 కోట్లు పోయిన తర్వాత నా చేతిలో మిగులుతున్నది 6,000 కోట్లు నికరంగా. ఈ 6,000 కోట్ల పెన్షన్ ఇవ్వాలన్నా, వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలన్నా, రైతు రుణమాఫీ చేయాలన్నా, రైతు భరోసా ఇవ్వాలనా, షాదీ ముబారక్ ఇవ్వాలనా, కళ్యాణ లక్ష్మి ఇవ్వాలనా, ఫీజు రియంబర్స్మెంట్ కట్టాలనా, ఏమేం పథకాలు చేయాలి? ఈ అన్ని పథకాలు చేయాలంటే నాకు 22,000 కోట్ల చిల్లర కావాలి. ఈ 18,000 నుంచి 18,500 కోట్లలోనే ప్రతిరోజు కూర్చొని రూపాయి మీ జీత భత్యాలు నెల జీతం వస్తే ఇంటి ఖర్చు ఎంత, పాల ఖర్చు ఎంత, హాస్పిటల్ ఖర్చు ఎంత, పిల్లల ఫీజులు ఎంత, మీరెట్లా ప్రణాళికలు చేసుకుంటున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న నేను కూడా అట్లనే ప్రణాళిక వేసుకొని రూపాయి ఎక్కడ ఉంది, ఎక్కడ ఖర్చు పెంచకుండా దుబారా మొత్తం తగ్గించి, ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోయినా నాకు ప్రత్యేక విమానం తీసుకొని పోవచ్చు. ప్రత్యేక విమానం కాదు కదా, మామూలు విమానంలో కూడా ఎకానమీ టికెట్ కొనుక్కొని పోతున్న, విదేశాలు పోతే కూడా ఫస్ట్ క్లాస్ ఏది కావాలన్నా ముఖ్యమంత్రికి ఆ హోదా ఉంటుంది. నేను ఆ టికెట్లు కూడా కొనుక్కోవడం లేదు, చాలా నార్మల్ సామాన్య ప్రయాణికులతో నేను ప్రయాణం చేస్తున్నా. ప్రతి దగ్గర మా ఖర్చులను తగ్గించుకొని, నియంత్రించుకొని, నేను ఎవరికి చెప్పలే ఈరోజు వరకు. ఎందుకు చెప్పలేదంటే అదేదో చెప్పుకుంటే గొప్పలాగా ఉంటే బాధ్యతగా భావించి దుబారా తగ్గించి ప్రజలకు చేయగలిగింది చేసి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు 1వ తారీఖు నాడు జీతం ఇవ్వకపోతే ఆ కుటుంబాలు ఎట్లా నడుస్తాయని నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి రామకృష్ణారావు ఏది ఏమైనా అక్కడ సూర్యుడు ఇక్కడ మొలిచినా 1వ తారీఖు నాడు మన ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలని, ఈ 16 నెలలు మీకు జీతాలు ఇచ్చిన మీరే కదా ప్రత్యక్ష సాక్షి. గతంలో మీకు ఏం కావాలన్నా విడతల వారిగా మీ జీతాలు వచ్చేది.
మరి ఇవాళ మీకోసం పనిచేస్తున్నా, ప్రజల కోసం పనిచేస్తున్నా, మీరు వేరు, మీరు మేము అందరం కలిస్తేనే ప్రభుత్వం. నేను స్పష్టంగా ఉద్యోగ సంఘాల నాయకులకు చెప్పదలుచుకున్నా, మీరు వేరే మేము వేరే కాదు. మీరు మేము కలిసి 99% ప్రజలకు మంచి చేయడం కోసం మనం ఇక్కడ ఉన్నాము. మనం సమరం చేయడానికి ఇక్కడ లేం. ప్రజల మీద యుద్ధం చేసిన వాళ్ళు ఎవరు బాగుపడ్డోళ్ళు లేరు. ప్రజలు ఊరుకుంటారా? ప్రజల మీద యుద్ధం చేస్తే ఎవరి మీద యుద్ధం చేస్తారు? ఈ 9 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులందరూ కలిస్తే మీరు మేమందరం కలిస్తేనే ప్రభుత్వం. మనందరం కలిసి పనిచేస్తేనే పేదలకు మేలు జరుగుద్ది. రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారకండి అని చెప్పి నేను ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయ నాయకులకు ఉంటుంది ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, ఈ ప్రభుత్వం సాఫీగా నడవద్దని కొన్ని రాజకీయ పార్టీలకు ఆ నాయకులకు ఉంటుంది. మీరు వాళ్ళ ఉచ్చులో పడి వాళ్ళ చేతుల పావులుగా మారి, వాళ్ళ చేతిలో చురకత్తులుగా మారి ప్రజల గుండెల్లో కూర్చాలనే ప్రయత్నం చేస్తే అది గాయమవుతుంది తప్ప దానివల్ల ఏం లాభం లేదు. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా నన్ను చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా? వండుకొని తింటారా? ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా వంచుదామో చెప్పండి. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ ఆపమంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము అన్నీ మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం, 10 లక్షల మందిని చేస్తా. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడండి, మేము ఈ చిట్టి ఇచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుంది అనేది ఇదొక మార్గం. లేదంటే 100 రూపాయలు ఉన్న పెట్రోల్ 200 చేద్దామా చెప్పురి. 30 రూపాయలకి ఇచ్చే బియ్యాన్ని 60 రూపాయలు చేద్దామా చెప్పురి. పప్పు ఉప్పు చింతపండు బెల్లం ధరలు 2 చేద్దామా చెప్పురి. ఏది పెంచుదామో చెప్పుండ్రి. ఎక్కడ ధరలు పెంచుదామో చెప్పుండ్రి. ధరలు పెంచకుండా ఉన్న పథకాలను ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు. కొత్త కోరికలు కోరుకొని మనము నిరసనలో, ధర్నాలో, దీక్షలో, బందో చేస్తే ఉన్న వ్యవస్థ కూడా కుప్పగూలుతుంది. ఉన్నది కుప్పగూల్చుకుంటే ఇంకా మళ్ళీ తిరిగి తేరుకోవడానికి కూడా ఇంకేం లేదు. ఇంకో దివాలా రాష్ట్రంగా మనం మారుతాము. ఇవాళ మీరు సమరాలు చేస్తే శాంతి భద్రతలు దెబ్బతింటే పెట్టుబడులు ఆగిపోతాయి. పెట్టుబడులు ఆగిపోతే నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు దొరకవు. విద్యా వ్యవస్థ, విద్యా సంవత్సరం వృధా అయిపోద్ది ప్రభుత్వ ఉద్యోగస్తులు సహకరించకపోతే. నేను ఒక్కరిని ఏం చేయగలను? రామకృష్ణారావు లేకపోతే డీజీపీ ఏం చేయగలరు? మేము మిమ్మల్ని కొట్టం తిట్టం, ఉన్నది ప్రజలకు వివరిస్తాం. మిత్రులారా, ఉద్యోగ సంఘాల నాయకులు నేను విజ్ఞప్తి చేస్తున్నా, నాకేమున్నది? నేను ₹1 ఇంటికి తీసుకుపోను. నేను మిగతాలా కాదు, నాకేం అవసరం లేదు. నల్లమల్ల అడవుల నుంచి ఒక చిన్న గ్రామం నుంచి రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఇది ప్రజలు ఇచ్చిన గొప్ప గౌరవం. బతుకున్నంత కాలం ఈ గౌరవం నిలబెట్టడం కోసమే నేను పనిచేస్తా. నాకు వేరే కోరికలు లేవు, వేరే ఆలోచన లేదు, వేరే ఆదాయం అక్కర్లేదు. కానీ బాధ్యతగా వ్యవహరించాల్సిన మనం బాధ్యత మార్చి వ్యవహరిస్తామని అంటే అది తెలంగాణ సమాజానికి తీరని నష్టం జరుగుద్ది. రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటను, అప్పు పుట్టట్లేదు. ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే, కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో, ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము. ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి విషయాన్ని అర్థం చేసుకోండి. లెక్కలు కావాలంటే మా ఆర్థిక మంత్రికి చెప్తా, లేకపోతే మా చీఫ్ సెక్రటరీకి చెప్తా, వచ్చి కూర్చోండి. అనా పైసతో సహా మీరే లెక్క కట్టండి. నేను చెప్తున్న దానికంటే ₹1 ఆదాయం ఎక్కువన్నా మీకే పంచిపెడతా. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలంటే ఇంకొక 7,000 కోట్లు కావాలి. నేను చెప్పేది అన్ని నిత్యావసర
అత్యవసరానికే 22,000 కోట్లు, దాంట్లోనే 4,000 కోట్ల తుట్టుంది. ఇక ఆయన పెట్టిపోయిన 50,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు పాత బకాయిలు ఇవ్వాలంటే నెలకి 7,000 కోట్లు కావాలి. ఇవాళ సాగునీటి ప్రాజెక్టులల్లా 70%, 80%, 90% ప్రాజెక్టులు పూర్తయినే ఉన్నాయి. నెలకు 1000 కోట్లు సాగునీటి మీద మనం ఖర్చు పెడితే 2 ఏళ్లలో దాదాపుగా ఓ 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. ఇవాళ రాష్ట్రం మొత్తం నెలకు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ఎండ్బి కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఫర్ డెవలప్మెంట్ వర్క్స్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పెండ్ ఈవెన్ 1000 crores. ప్రతి నెల రాష్ట్రంలో జరుగుతున్న కాంట్రాక్టులు పనులకు బిల్లులు చెల్లించాలంటే 1000 కోట్లు కూడా దొరకడం లేదు, 1000 కోట్లు కూడా రావడం లేదు. 600-700 కోట్ల రూపాయలు ఇచ్చి 10 ఏళ్ల నుంచి వెయ్యని రోడ్లు ఊర్లలో ఇవాళ గుంతలు పడ్డాయి. మీరు కష్టపడి కారు కొనుక్కుంటారు, మీరు సైకిల్ మోటార్ కొనుక్కొని ఫ్యామిలీతో పోతుంటే సడన్గా గుంత వస్తే అందులో పడి కింద పడి కాలు ఇరిగిపోతుంది. ఇవాళ చిన్న చిన్న గ్రామాలకు రోడ్లు వేయాలంటే అనా పైస లేదు. పాత రోడ్ల మీద డాంబర్ వేద్దామంటే కూడా రూపాయి లేదు. రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతిని ఉన్నాము. ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయి చిన్నాభిన్నమైపోయి ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది. ఎవరికైనా అనుమానం ఉంటే ఉన్న అన్ని లెక్కలు బహిరంగంగా చెప్తా. ఉద్యోగ సంఘాలు అందరు రాండి, ఆర్థిక శాఖ అధికారి దగ్గర కూర్చోండి, ఆర్థిక మంత్రి దగ్గర కూర్చోండి, సహకరించండి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మిమ్మల్ని సహకరించమని అడగడానికి చెప్తున్నా. మీరు సమరం చేయడం కోసంగా సమరం చేస్తా అంటే ఎవరు మీరు చేస్తారు? నేను మళ్ళీ చెప్తున్నాను, నన్ను కోసినా కూడా ఇంతకంటే ₹1 ఎక్కువ వెళ్ళదు. బజార్లో ఎవడు నమ్మతలేడు, మొత్తం దివాలా తీసింది. 11% మిత్తికి తెస్తాడే, 3-4%కి రావాల్సిన వాడు ఎవడన్నా ₹10 మిత్తికి డైలీ ఫైనాన్స్ తెచ్చుకునేటోడు ఉంటాడు చూడు బజార్లో, అంతకంటే ఎక్కువ అధ్వానంగా అప్పులు తెచ్చిపెట్టిండు ఆయన. హ్యాపీగా పోయి ఫామ్ హౌస్లో దుప్పటి కప్పుకొని పండుకు సావునరా మీ సావు అని. 3 నెలలకు ఒకసారి బయటకు వస్తాడు, తిడతాడు, పోతాడు. అది ఫెయిలు, ఇది ఫెయిలు, ఇది ఫెయిలు, అది ఫెయిల్ అని. ఆయనకేముంది? ఆనందంగా ఉంది. ఆ చెప్పేటప్పుడు ఫేస్లో ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే, రైతు బంధు ఫెయిల్ అనగానే ఆయన ఫేస్లో ఇట్లా బల్బు 1000 వోల్టుల బల్బు వెలిగినట్టుంది. ఎవడైనా బాధపడతాడా? అరే ఏదన్నా తప్పు జరిగింది, ఎవరికైనా రాలేదంటే బాధతో చెప్తాం మనం. ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదంటే అయ్యో పాపం పిల్లలు ఫీజులు కట్టకపోతే ఎట్లా వాళ్ళు చదివేట్లా అని ఒక బాధ ఉంటుంది. జీతభత్యాలు రిటైర్డ్ ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ ఇవ్వలేదంటే ఒక కన్సర్న్ ఉంటుంది. అరే నీ అమ్మ ఏందా ఇట్లా అయిపోయిందని. వారి ఫెయిల్ చూడండి, ఫెయిల్ చెప్పేటప్పుడు ఇది ఫెయిల్, ప్రతి ఫెయిల్ వెనకాల ఒక 1000 వోల్టుల బల్బు వెలిగినట్టు వెలుగుతుంది ఆయన ఫేసు. ఏం పైశాచిక ఆనందము! ఈ విధ్వంసం మీరు చేసిందే కదా, ఈ ఆర్థిక విధ్వంసము. 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టాను, మరి నువ్వెట్లా ఇవన్నీ హామీలు ఇచ్చినావు అని ఒక ఆయన అడిగాడు. 3 లక్షల కోట్ల అప్పు ఉంది, ప్రతి సంవత్సరం 3 లక్షల కోట్ల ఆదాయం ఉందని బడ్జెట్ పెట్టాను. 3 లక్షల కోట్ల అప్పు ఉండి 3 లక్షల కోట్ల ఆదాయం ఉంటే ఓసి ఇదెంత సంసారం చక్కదిద్దొచ్చని నేను అనుకున్నాను. తీరా చూస్తే 3 లక్షల కోట్ల ఆదాయం లేదు, ఆదాయం 2 లక్షల కోట్లు ఉంది, అప్పేమో 8 లక్షల కోట్లు ఉంది. ఇక చెప్పురు మీరు అందరు కూడా చదువుకున్న వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు అయినరు అంటే మీరు కూడా లైఫ్ టైం కష్టపడి మీరు ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఇక్కడికి వచ్చిండ్రు. పోలీస్ ఎస్ఐ కావాలంటే కూడా ఎంత చదవాలను నాకు తెలుసు. నాతో చదువుకున్న వాళ్ళు చాలామంది ఎస్ఐలో కానిస్టేబుల్ కూడా అయిన వాళ్ళు అందరు కష్టపడి చదువుకున్న వాళ్ళు నాకు తెలుసు. ఈ పరిస్థితిలో రాష్ట్రం ఉంది. దయచేసి ఉద్యోగ సంఘాల నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, సమరం కాదు ఇప్పుడు కావాల్సింది, సమయస్ఫూర్తి కావాలి. రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే చిత్తశుద్ధి కావాలి, పట్టుదల కావాలి, కష్టం కావాలి. మన రక్తాన్ని చెమటగా మార్చి మనల్ని నమ్ముకున్న 98% ప్రజలకు సేవలు అందించాలి. 35 ఏళ్ళు సర్వీసులో ఆ తర్వాత రిటైర్డ్ అయినా మనం బ్రతకడానికి ప్రజలు కట్టిన పన్నులో నుంచి ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజాప్రతినిధిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను జీవితకాలం ఊడిగం చేసినా కూడా తక్కువనే అవుతుంది ప్రజలు ఇచ్చిన అవకాశానికి. ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి వేరు, ప్రభుత్వ ఉద్యోగస్తులు వేరు కాదు. మీరు మేము కలిస్తేనే ప్రభుత్వం. మనం పాలకులం కాదు, మనం సేవకులం. ప్రజలకు సేవ చేయడానికే ఇక్కడ ఉన్నాం. సంఘాల నాయకులారా, కార్మిక సంఘాల నాయకులారా, అది ఆర్టీసీ కావచ్చు, సింగరేణి కావచ్చు, విద్యుత్ కార్మికులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, సవినయంగా మనవి చేస్తున్నా, మన బాధ్యతలు మనం నిర్వహించుకుందాం. ఈ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోతుల గుంపుకు అప్పచెప్పినట్టు చేసుకోవద్దు.
మనం సాధించుకున్న తెలంగాణను మనం అభివృద్ధి పదం వైపు నడిపించుకుందాము. ప్రపంచానికే ఆదర్శంగా నెంబర్ 1గా నిలబడేటట్టు చేద్దాం. కష్టపడుతున్న రోజుకు 18 గంటలు. ఏ రోజైనా డిసెంబర్ 7, 2023 నాడు బాధ్యత తీసుకున్నాక ఈ రోజు వరకు ఒక్క రోజైనా ఒక్క గంట అయినా నేను సెలవు తీసుకున్నానా మీరు ఆలోచన చేయండి. నాకు జీవితంలో ఏమి లక్ష్యం లేదు. ఈ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉండాల్సిన తెలంగాణ మోడల్ను తెలంగాణ రైజింగ్ అని ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలబడాలని తీర్చిదిద్దాలనేదే నా పట్టుదల. వయసు ఉంది, ఓపిక ఉంది, మీతో కలిసి కష్టపడే తత్వం నాకున్నది. నాతో కలిసి రండి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిద్దాం. పోలీస్ మిత్రులందరూ కూడా నా విజ్ఞప్తి, మీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత నాది. శాంతి భద్రతలు కాపాడండి, డ్రగ్స్ మీద ఉక్కుపాదం పెట్టి తొక్కండి, సైబర్ క్రైమ్లను నియంత్రించండి. మనందరం కలిసి రాష్ట్రాన్ని దేశానికే గొప్పగా తలమానికంగా తీర్చిదిద్దుదామని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ అండ్ మెసేజ్ గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో మొత్తానికి తెలంగాణలో ఐటీ అయినా ఫార్మా అయినా పెట్టుబడులు పెడుతున్నాయంటే నిజంగానే దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు సేఫ్టీనే కారణం, దానికి పోలీస్ శాఖ కారణం, దానికి హోంశాఖను లీడ్ చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కారణం. గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. దానివల్ల అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా మనకి రిజల్ట్స్ చూస్తున్నాం, సక్సెస్ కూడా చూస్తున్నాం. దానికి ఎగ్జాంపులే ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025లో తెలంగాణ టాప్ ప్లేస్లో నిలిచిందంటే అది కూడా మన ముఖ్యమంత్రి పరిపాలన దక్షతకే నిదర్శనం. సో చట్టం ముందు అందరూ సమానమనే సంకేతం ఇస్తూ ఉంటారు ఎప్పుడు. అండ్ నిజంగానే ఏ డిపార్ట్మెంట్లో కూడా 18 అవర్స్ వర్కింగ్ అవర్స్ అయితే ఉండవు. మాకు కూడా 9 అవర్స్, ఎప్పుడైనా 1-2 అవర్స్ ఎక్కువ చేస్తాం. బట్ పోలీస్ శాఖలో 18 అవర్స్ కష్టపడుతున్న పోలీస్ అన్నలందరికీ హ్యాట్స్ ఆఫ్. వాళ్ళ ఫ్యామిలీస్ చేసే సాక్రిఫైసెస్ కూడా సెల్యూట్. సో ఇప్పుడు అతిథులకి మొమెంటోస్తో సత్కరించుకుందాం. సో గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏపీ తెలంగాణ జీ డైరెక్టర్ ఉమేష్ రఫ్ గారు సత్కరిస్తారు. అలాగే జీ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ భారత్ కుమార్ గారు మిగతా అతిథులకు మొమెంటోస్తో సత్కరిస్తారు. అతిథులతో పాటు మేము ఈ ఈవెంట్ని ఆడిటోరియంలో సక్సెస్ఫుల్గా చేసుకోవడంలో సాయం చేసిన శ్రీ ఎం సత్యనారాయణ గారు ఇన్ఛార్జ్ డిఎస్పీ టీజీఐసీసీ వారికి కూడా మొమెంటోతో సత్కరించుకుందాం. అలాగే విజయ్ భాస్కర్ రెడ్డి గారు ఏసీపీ, గోపాల్ రెడ్డి గారు సిఐ, ప్లీజ్ వాళ్ళని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. జీ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ భరత్ గారు డిగ్నిటరీస్కి మొమెంటోస్తో చిరు సత్కారం చేస్తారు. శ్రీ ఎం సత్యనారాయణ గారు, అలాగే విజయ్ భాస్కర్ రెడ్డి గారు ఏసీపీ, గోపాల్ రెడ్డి గారు సిఐ, ప్లీజ్ మొమెంటోస్ ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. రమేష్ రెడ్డి గారు ఐజీ, ప్లీజ్ చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. రమేష్ రెడ్డి, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై రమేష్ రెడ్డి గారు. Yeah.